సంఖ్యాకాండము 6వ అధ్యాయం 24వ వచనము నుండి 26వ వచనం వరకు మనందరం కలిసి చదువుదామండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందామండి. వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. మా ప్రియమనేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రిగా. ఈ సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో నాయనా అది నీవే నా ద్వారా మాట్లాడమని, నీ బిడ్డలందరినీ కూడా ప్రభా నీవే దర్శించమని, నీ వాక్కుతో ప్రభా నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యములు జరిగించమని, నన్ను నీ నోటి బోరగా వాడుకోమని, నీ పిల్లలకు తండ్రి నీవే తండ్రి బలపరచండి, ధైర్యపరచండి. నీ పిల్లలను నీవే ప్రభా మరి నిలబెట్టండి, స్థిరపరచండి, బలపరచమని వేడుకుంటూ ఈ వాక్కు మా హృదయంలో ఫలింపబడినట్లుగా సహాయము చేయమని, మా జీవితంలో ఈ వాక్కు గొప్ప కార్యాలు జరుగునట్లుగా సహాయము చేయమని యేసయ్య నామములో అడుగుతా ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. సర్వసాధారణంగా ఆదివారం అంటే చాలామందికి ఏం రోజు చెప్పండి? సెలవు రోజు. చాలామందికి సంతోషించే రోజు, చాలామందికి తినే రోజు, సంతోషించే రోజు, ఇంకా సినిమాలకు పోయే రోజు, ఇంకేమున్నాయి ఆదివారం రోజున బాగా నిద్రపోయే రోజు, లేదంటే బాగా ఎక్కడికైనా టూర్లకు పోయే రోజు, లేదంటే కాలక్షేపం చేసే రోజు కదా. ఆదివారం అంటే చాలామందికి ఒక పాపంతో నిండినటువంటి ఆదివారముగా చాలామంది ఆచరిస్తూ ఉంటారు ఆదివారాన్ని. సిటీలలో అట్లా పోతే గిన శనివారం అంటే శనివారం రాత్రి తాగుతేనంట ఆదివారం సాయంత్రానికి దిగుతుందంట. అంత ఎంజాయ్ చేస్తారంట శనివారం. ఎందుకంటే వాళ్ళు సోమవారం నుంచి శనివారం వరకు కంపెనీలలో వాళ్ళ బాసులు పెట్టి టార్చర్కు తట్టుకోలేక ఆ పనులు ఈ పనులు చేయలేక శనివారం పూట ఎంతో సంతోషిస్తారంట. శనివారం రాత్రి ఆదివారం మధ్యాహ్నం వరకు సంతోషిస్తారంట. తినుము తాగుము సుఖించుమన్నంతగా ఆదివారము ఈ లోకంలో ఎంతోమంది సంతోషిస్తూ ఉన్నారు. అయితే నిజంగా మనమైతే గొప్ప ధన్యులం. దేవుని సన్నిధిలో చేరి దేవుని వాక్కును వినాలని, దేవుని సన్నిధిలో కూడి దేవుని ఆరాధించాలని, దేవుని సన్నిధిలో రక్షించబడినటువంటి వారమైన మనము ప్రభు బలలో చేయవేయాలని, సత్యము కొరకు పరిగెత్తుకుంటూ ప్రభు సన్నిధికి వచ్చి నోరు తెరిచి పాటలు పాడుతూ వాక్యం వినాలని ఆసక్తితో ఎంతో చక్కగా క్రమంగా మరి అసలైన సంతోషాన్ని మనము దేవుని సన్నిధిలో పొందుకోవాలని మనం ఆశపడుతూ ఉన్నాం. హల్లెలూయా. ఇదే నిజమైన సంతోషం. ఈరోజు ఈ లోకంలో సంతోషం ఎక్కడ కూడా లేదు. పిల్లలలో సంతోషం లేదు, కుటుంబంలో సంతోషం లేదు, భార్యలో సంతోషం లేదు, భర్తలో సంతోషం లేదు కదండి. ఎక్కడ చూసినా కూడా ఈరోజు చాలామంది సంతోషం లేక ఏడుస్తూ దిగులు పడుతూ చింతిస్తూ ఉన్నారు ఎంతోమంది కదండి. కానీ మనమైతే ఎంత సంతోషంగా ఉన్నామంటే ఈ రోజున దేవుని సన్నిధిలో ఇంత చక్కని ఆనందము, పాటలతో దేవుని మహిమపరుస్తూ చక్కని వాతావరణముతో ఇటువంటి ధన్యత కలిగించిన దేవునికే సమస్త మహిమ కలుగునుగాక. మరి ఇంత భక్తి చేస్తున్న మనలను దేవుడు దీవిస్తాడా? దీవించడా? ఖచ్చితంగా దీవిస్తాడు. మన దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు అంటే ఆయన పిల్లలకు ఆయన ఏ కొదవ చేసే దేవుడు కాదు. అదే మనం చదువుకున్నాము. యెహోవాని ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. మొదటిది దేవుడు ఏం చెప్తున్నాడు? మొదటిది నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించే దేవుడు. మన దేవుడు శపించే దేవుడు కాదు. మన దేవుడు నువ్వు ఏడుస్తూ ఉంటే నవ్వే దేవుడు కాదు. నువ్వు కష్టాలలో ఉంటే కళ్ళు మూసుకొని తిరిగేవాడు కాదు. నువ్వు దిగులు పడి ఒక రోగముతోనో ఒక వేదనతోనో నువ్వు చింతిస్తూ ఉంటే నీ హృదయం అంతా కలతతో ఉన్నప్పుడు దేవుడు సంబరాలు చేసుకునేటువంటి వాడు కాదు. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు, మన దేవుడు కాపాడే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎంతైనా సరే తన పిల్లల కోసము ఏదైనా చేయడానికి ఆయన సిద్ధపడుతున్నటువంటి వాడు, సిద్ధముగా ఉన్నవాడు, సమస్తము చేయగలిగినటువంటి వాడు ఆయన. అలాగే మన కింద కూడా మనం చదువుతాము, తన ముఖకాంతిని మన మీద ప్రకాశింపజేసి
ఆయన మన ఎడల కృప చూపించాలని ఆశపడతా ఉన్నాడంట. హల్లెలూయా. ఆయన ముఖకాంతి, ఆయన తేజస్సును ఆయన మన మీద ప్రకాశింపజేసి ఆయన మన ఎడల కృప చూపించాలని. చూడండి, ఈ రోజున దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతిస్తున్నటువంటి మనలను దేవుడు సెలవిస్తున్నాడు, నా కృప నీకు తోడుగా ఉంటుంది. చాలా ఇళ్లల్లో పటాలు ఉంటాయి. ఏం పటాలు ఉంటాయి తెలుసా? నా కృప నీకు చాలును. చాలా గృహాలలో ఉంటాయి. క్యాలెండర్లోనో లేదంటే ఏదో ఒక చోట ఎక్కడో ఒక మూలన నా కృప నీకు చాలు అనే పదము మనం బాగా వింటూ ఉంటాం. ఎవరిదా కృప? దేవుని కృప. దేవుడు కృప చూపిస్తున్నాడు. దేవుడు మనలో కృప చూపిస్తున్నాడు కాబట్టి నేటికి మనం సజీవ లెక్కలో ఉన్నాం. హల్లెలూయా. మన విశ్వాసమును బట్టి కాదు, మన భక్తిని బట్టి కాదు, ఏదో చక్కగా పాటలు పాడుతున్నామని కాదు, ఏదో మందిరానికి వెళ్తున్నామని కాదు, దశంభాగాలు ఇస్తున్నామని కాదు, కానుకలు ఇస్తున్నామని కాదు, మందిరాన్ని ఊడుస్తున్నామనో తుడుస్తున్నామనో లేదంటే మందిరానికి ఏదైనా సహాయం చేస్తున్నామనో కాదు. కానీ కేవలము దేవుని కృపను బట్టి మాత్రమే మనం నేటికి సజీవులై ఉన్నాం. హల్లెలూయా. తర్వాత మనం గమనిస్తే చూడండి, తన ముఖమును నీ వైపు త్రిప్పి నీకు సమాధానము కలుగజేయు దేవుడు అంట. హల్లెలూయా. తన ముఖము నీ వైపు త్రిప్పే దేవుడు. నిజంగా చెప్పండి, ఈ లోకంలో నువ్వు కష్టంలో ఉంటే నీ ముఖం వైపు ఎవడన్నా చూస్తాడా? ఎవడు చూడ్డు. నీ భర్త కూడా చూడ్డు. నువ్వు ఏడుస్తా ఉన్నావు అనుకో, పోయే ఎప్పుడు దరిద్రంగా ఏడుచుకుంటావు ఇంట్లో, నీ ముఖం కూడా నాకు చూడబుద్ధి కాదు. ఇద్దరు ఎప్పుడు ఏడుస్తూ ఉంటావు. ఇప్పుడు ఉదాహరణకి చేసి ఏడుచాను నేనంట, ఏంది చేసి ఎప్పుడు ఏడుస్తూ ఉంటావు, నీ ముఖం కూడా చూడబుద్ధి కాదు కదా. ఏడుస్తూ ఉంటే మనకు ఇతరుల ముఖం చూడబుద్ధి కాదు. వాళ్ళు దిగులు పడుతూ ఉంటే వాళ్ళ ముఖం చూడబుద్ధి కాదు. కానీ దేవుడు చూడండి, ఆయన మన ముఖము వైపు చూసి ఆయన ముఖం తిప్పుకోడంట. ఉదాహరణకి నువ్వు ఏడుస్తున్నావు అనుకో, నీ దగ్గర కూర్చొని నీ కన్నీళ్లు తుడిచే దేవుడు ఆయన, నీ కష్టమును వినే దేవుడు ఆయన, నీ బాధను వినే దేవుడు ఆయన, నీ పరిస్థితులను మార్చే దేవుడు ఆయన, నీ స్థితిని మార్చే దేవుడు ఆయన. ఆయన ముఖము తిప్పుకుని పారిపోయేవాడు కాదు. ఆయన నీకు సమాధానము కలుగజేసే దేవుడు. హల్లెలూయా. ప్రతి ప్రశ్నకు జవాబు, ప్రతి దానికి సమాధానం ఆయన ద్వారానే. ఆదివారం రోజున ఈ లోకంలో ఎంతోమంది సంతోషిస్తున్నారు, కానీ నిజంగా నువ్వు ఆశీర్వదించబడినటువంటి వ్యక్తివి కాబట్టే దేవుని సన్నిధిలో నువ్వు ఇంకా నిలిచి ఉన్నావు. దేవుని నీ మీద కృప చూపిస్తున్నాడు కాబట్టే నువ్వు ఆయన సన్నిధికి రాగలిగావు. ఆయన నీ మీద కన్నుచూపు, ఆయన ముఖకాంతి, ఆయన తేజస్సు నీ మీద ఉంది కాబట్టే నువ్వు నేటికి సంతోషంగా ఆయన సన్నిధిలో గడపగలుగుతా ఉన్నావు. ఈరోజు ఎంతోమంది ఈ సన్నిధిని పోగొట్టుకొని, ఎంతోమంది ఈరోజు ఈ లోకం కొరకో వేరే వేరే వాటి కొరకో పరిగెత్తి ప్రయాసపడి సమస్తాన్ని నష్టపరుచుకొని ప్రభు యొద్దకు అన్నీ పోగొట్టుకుని ప్రభు యొద్దకు వచ్చేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అయ్యా మా కోసం ప్రార్థన చేయండి, అయ్యా పాస్టరయ్య మా కోసం ప్రార్థన చేయి, అనారోగ్యంతో ఉన్నాం, అప్పుల్లో ఉన్నాం, గర్భఫలం లేదు, వ్యాధుల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నామని నాకైతే టీవీలలో వాక్యాలు వినేటప్పుడు కొన్ని వందల ఫోన్లు వస్తూ ఉంటాయి. నేను చెప్తా, ఇప్పుడు నేను అట్లా బయటికి పోతే నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తానే ఆమెకు చెప్పిన, ఏం ఆదివారం చర్చి కన్నా పోరా మీరు అన్న మొఖాన్ని. చర్చి కూడా పోకుండా ఏం చేస్తున్నారు చెప్పండి? ఫోన్లు చేస్తున్నారు, టీవీలో వాక్యాలని. ఎట్లా దేవుడు దీవిస్తాడు? ఎలాగ దేవుడు ఆశీర్వదిస్తాడు? ఆదికాండము 12:2 అక్కడ మనం గమనిస్తే, ఆదికాండం 12:2 అక్కడ మనం గమనిస్తే, నేను నిన్ను గొప్ప జనముగా చేసేదను, నిన్ను ఆశీర్వదించేదను. హల్లెలూయా. అబ్రహాము గారికి ఇచ్చినటువంటి వాగ్దానం, నేను నిన్ను గొప్ప జనముగా చేసేదను, నిన్ను ఆశీర్వదించేదను. ఈరోజు నన్ను ఆశీర్వదించాలని, గొప్ప జనముగా దేవుడు చేయాలని, మనుషులు పట్టే జాలరుగా నేను చేయాలని, నీ జీవితంలో లేమి ఏ కష్టం ఉండకూడదని, నీ జీవితంలో ప్రయాస, కష్టము, నష్టము, వ్యాధి, బాధలు ఏవి ఉండకూడదని నా దేవుడు ఆశపడతా ఉన్నాడు. నేను ఆశీర్వదించాలని, ఏమా గొప్పగా నిన్ను చేయాలని, గొప్ప బిడలుగా నీ బిడలను గొప్పలను చేయాలని, నిన్ను గొప్పదాన్ని చేయాలని, గొప్పవాణ్ణి నిన్ను చేయాలని ఒక వ్యక్తి ఆశపడతా ఉన్నాడు. ఆయన ఆశ ఏంది? ఆయనతో సమయం గడుపు, ఆయన చెప్పిన మాట విను, ఆయన చెప్పింది చెయ్యి, ఆయన చెప్పినట్టు నీ బ్రతుకును మార్చుకో, ఆయన చెప్పినట్టుగా రక్షించబడు, ఆయన చెప్పినట్టుగా అనేకులకు మాదిరికరంగా ఉండు, ఆయన చెప్పినట్టుగా సాక్షాత్కరమైన జీవితం కలిగి బ్రతుకు. లోకం మర్యాదను అనుసరింపక, లోకంలో సమస్తాన్ని విడిచిపెట్టుకొని దేవునికి
ఇష్టకరంగా మారండి. ఇదే కదా ఆయన ఆశపడేది. నిన్నేమో గొప్పని చేయాలని ఆశపడతా ఉంటే మనం రోజు రోజుకి ఎందుకు దిగజారిపోతున్నామంటే ఆయన చెప్పిన నియమాలు, నిబంధనలు, ఆ రూల్స్, రెగ్యులేషన్స్ మనం పాటించడం లేదు. హల్లెలూయా. మనం పాటిస్తే దేవుడు ఎందుకు గొప్పవాళ్ళని చేయడం మనల్ని? నీ కష్టము దేవుడు అనుకుంటే ఎంత, నీ పరిస్థితిని దేవుడు అనుకుంటే ఎంత, చిటికడంత. ఒక చిటికేస్తే ఆయన మన పరిస్థితులు మార్చగలడు. మరి ఎందుకు ఆయన నీ వైపు ఏ మేలు చేయాలని ఆశయం ఉంది, కానీ ఎందుకు మేలు జరగడం లేదు నీ జీవితంలో అంటే నువ్వు ఆయనకు తగినట్టుగా లేవు. ఇదిగో నీ హృదయమైన తలుపు వద్ద నిలబడి ఉన్నాను, నేను తలుపు తట్టుచున్నాను. తలుపు తీయాల్సిన పని ఎవరిది చెప్పండి? ఎవరు తలుపు తీయాల్సింది? మనమే. చెప్పండి, ఎవరు? మనమే. ఆయన దొబ్బుకొని లోపలికి రాడు. మనము టీవీలలో చూస్తూ ఉంటాం, యాడ్ వస్తుంటుంది కదా, మీ పనులలో ఉప్పు ఉంది అని చెప్పి ఒక హీరోయిన్ ఫ్రిడ్జ్లో నుంచి గడ్డకు వచ్చేది కదా, దొబ్బుకొని వచ్చేది కదా, యాడ్ వాకిలు దొబ్బుకొని వచ్చేది, మీ పేస్ట్లో ఉప్పు ఉందే అని కదా. మీరు బాగా గమనించండి, మన దేవుడు దొబ్బుకొని దౌర్జన్యం చేసి నీ హృదయంలోకి వచ్చేవాడు కాదాయన. నువ్వు ఇష్టపడితే, ఇష్టపూర్వకంగా ఆయన నమ్మితే, ఇష్టపూర్వకంగా నీ జీవితం, నీ ఆత్మను ప్రభుకు అప్పగించగలిగితే నిన్ను దేవుడు గొప్ప జనముగా చేస్తాడు. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదిస్తాడు. అబ్రహాము తన విశ్వాసాన్ని తొలగిపోకుండా దేవుడు చెప్పినటువంటి ఆ దేశమును విడిచిపెట్టి తాను చెప్పిన దేశానికి బయలుదేరాడు. తండ్రిని, ఆస్తిని, కుటుంబీకులను, సుఖవంతమైన జీవితాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టుకొని తన భార్యతో వచ్చేసాడు. దేవుడు చెప్పినటువంటి దేశానికి వెళ్ళిపోయాడు. దేవుడు చెప్పిన మాటకు లోబడి, దేవుడు చెప్పిన మాటకు లోబడి తన విధేయత చూపించి విశ్వాసం కనపరిచాడు. కాబట్టే గొప్ప ఆస్తికర్తగా, గొప్ప జనముగా, గొప్పగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఈరోజు మరి నన్ను కూడా దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టంగా ఉన్నాడు. నిన్ను కూడా ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టంగా ఉన్నాడు. ఈ లైవ్లో చూస్తున్న నిన్ను కూడా దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టంగా ఉన్నాడు. టీవీలో చూస్తున్నావో, ఏ ప్రాంతం నుంచి చూస్తున్నావో, ఎక్కడి నుంచి చూస్తున్నావో, దేవునిని ఆశీర్వదించడానికి ఇష్టంగా ఉన్నాడు. మరి నువ్వు ఇష్టంగా ఉన్నావా? ఇప్పుడు భార్యాభర్తలు ఇష్టంగా లేకపోతే సంసారం జరుగుతుందా? చెప్పండి, నోరు తెరిచి. జరగదు. పోనీ పెళ్లి చూపులు జరిగినాయి అనుకో, పెళ్లి కూతురికి అబ్బాయి ఇష్టపడలేదనుకో, పెళ్లి జరుగుతుందా? జరగదు. ఏమ్మా, నీకు అబ్బాయి ఇష్టమేనా? ఇష్టమే. ఎరా, నీకు అమ్మాయి నచ్చిందా? నాకు ఇష్టమే. ఓకే. ఇష్టపడితేనే కదా ఏదైనా జరిగేది కదండి. ఎంత కష్టాన్నైనా సరే ఇష్టముగా ఎప్పుడైతే భావిస్తామో ఆ కష్టము ఇష్టముగా మారినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఇష్టంగా ఉన్నాడు నిన్ను గొప్పని చేయాలని, ఆశీర్వదించాలని, నీ సమస్యలు తీసివేయాలని, నీ కుటుంబాన్ని కట్టాలని, నీ స్థితిని మార్చాలని, నీ సరిహద్దులను విశాలపరచాలని, నీ కోరికలను సిద్ధింపజేయాలని దేవుడు ఇష్టంగా ఉన్నాడు. నువ్వు ఇష్టంగా ఉన్నావా? ఇదే నా ప్రశ్న. మనం యాడ ఇష్టంగా ఉన్నాము దేవునికి చెప్పండి. ఉదాహరణకి భర్త ఏమే నాకు దోశ తినబుద్ధి అవుతుంది, దోశ చేయిపో అన్నాడు అనుకోండి. భార్య అప్పుడంటే చేసి పెడతాను, ఇప్పుడు ఏంటి చేసి పెట్టాలో పోయి నీకు అని అనుకో. ఇష్టం ఉన్నట్ట లేదా? ఇష్టము లేదు. మన భర్త అడిగాడు, నోరు తెరిచి అడిగాడు, ఉదాహరణకి దోశ చేయమని చెప్పి నేను పోయి దోశ చేసి తనకు ఇష్టపూర్వకంగా వడ్డించింది అనుకో, భర్త సంతోషిస్తాడా, తిడతాడా? సంతోషిస్తాడు. నా భార్య నేను అడిగింది చేసింది, నన్ను ఇష్టపడింది. లోకంలో ఎంతోమంది భార్య ఎదురు చెప్తా ఉంటే నా భార్య మాత్రం ఎదురు చెప్పకుండా నేను చెప్పిన ప్రతి మాట వింటదని కొన్ని వందల మందికి చెప్పుకుంటాడు బయట. నా భార్య మంచిది, నా భార్య మంచిది, నా భార్య నా మాట వింటుంది, నా భార్య నన్ను ఎంత ఇష్టపడుతుంది, నన్ను బాగా చూసుకుంటుంది, నన్ను బిడ్డలాగా చూసుకుంటుందని వందల మందికి చెప్పుకుంటాడు బయట. అది ఇష్టం లేకపోతే తాగి ఎప్పుడు ఇంటికి పోతాడో తెలియదు కదా. ఎప్పుడు కొట్టుకుంటా, తిట్టుకుంటా, అరుచుకుంటా, ఇంట్లో కేకలు, ఊలలు, దేశాలన్నీ సొట్టబడిపోయి ఉంటాయి కొట్టుకొని కదా, అరుచుకొని. ఇష్టం లేని చోట సఖ్యత ఉండదు, సమాధానం ఉండదు.
ఎక్కడైతే ఇష్టం ఉంటుందో అక్కడ సంతోషం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను దేవుడు కూడా ఇష్టపడుతున్నాను నిన్ను. నువ్వు కూడా మనస్పూర్వకంగా తగ్గించుకొని ఇష్టపడు. దేవుణ్ణి ఇష్టపడడం చాలా కష్టం. బాగా గుర్తుపెట్టుకుని ఈ మాట. దేవుణ్ణి ఇష్టపడడం చాలా కష్టం. కానీ ఆ కష్టాన్ని ఇష్టంగా నువ్వు మార్చుకొని ప్రయాసపడతా ఉండు, దేవునికి దగ్గర అయిపోతావు. దేవునికి దగ్గర అయిపోతావు, దేవునికి సమీపంగా అయిపోతావు, దేవునికి ఇష్టకరంగా. నా ప్రాణప్రియుడా, ఇందనే పాస్టమ్మ పాడింది కదా, నా ప్రాణప్రియుడా మహనీయుడా, నా ప్రాణప్రియుడా మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణప్రియుడా మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. అందరం కలిసి నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నేను విడుగాలేనయ్యా. నీ ప్రేమ కావాలి నా ప్రాణప్రియుడా. ఇప్పుడు ఉదాహరణకి మీకు బాగా అర్థమయ్యేదానికి చెప్తున్నా, బాగా వినండి ఒక మాట. నా గురించి, నా భార్య గురించే చెప్తా. ఇప్పుడు నేను సంపూర్ణంగా సేవలోకి వచ్చిన, సేవకు వచ్చాక ఇప్పుడు నా భార్య నాకు ఇష్టకరంగా ఉండాలన్నా తనకి ఇష్టకరంగా ఉండాలన్నా చెప్పండి? నాకు ఇష్టకరంగా ఉండాలి. నాకు ఇష్టకరంగా ఉండాలంటే ఇప్పుడు తను ఏం చేయాలా? తన ఇష్టాలన్నిటినీ చంపుకోవాలా, ఇడిచిపెట్టడం కాదు. ఏం చేయాలా? ఇడిచిపెట్టడం వేరు, ఇడిచిపెట్టి మళ్ళీ తగులుకుంటే ఏడో ఒక టైంలో ఏదో ఒక సమయంలో. ఇడిచిపెట్టుకోకుండా ఏం చేయాలి? వాటిని చంపుకోవాలి. చంపుకునేప్పుడు ఇప్పుడు నా భార్య ఏముంటుందంటే, నువ్వంటే నాకు ఇష్టము, నువ్వు చెప్పినట్టు నేను వింటాను అనింది. ఓకే, చాలా సంతోషము అని చెప్పి నేను ఏం చేస్తానంటే, ఇంకా ఇప్పటి నుంచి పొద్దున్న 4కు లేచి ప్రార్థనకు పోదాంపా అంట. 4కు లేచి ఏం చేయాలి? ఇప్పుడు తను నాతో పాటు ప్రార్థనకు రావాలి. నేను నిద్రపోతా, నేను రాలేను పో అనిందంటే ఇప్పుడు ఇష్టం ఉన్నట్ట లేనట్ట? లేనట్టు. కష్టపడుతుంది కానీ ఏమంటుంది? పైకి ఇష్టం అంటుంది. మీరు బాగా వినాలి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు ఉదాహరణకి చెప్తున్నా. మేము చాలా సంతోషంగా ఉన్నాం, మీకు ఉదాహరణకి చెప్తున్నాను అంతే. ఇప్పుడు ఉదాహరణకి మనము పలానా వ్యక్తి మనల్ని పిలిచాడు, వాక్యం చెప్పు నీకు వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు, మనం పోదాంపా అని నేను అనుకో. ఏమండి వాళ్ళంటే నాకు పడదు, వాళ్ళంటే నాకు ఇష్టం లేదు, వాళ్ళ ఎచ్చులోళ్ళు అది ఇది, వాళ్ళ గర్వం ఉంది, పోతే చిన్నతను, నేను రాను పో అనింది అనుకో. ఒకవేళ అది ఇష్టమేనా? పెళ్లి చేసేటప్పుడు ఏమని ప్రమాణం చేస్తారు పాస్టర్లు? నీ ఇష్టమే నా ఇష్టము, నీ జనమే నా జనం అని ప్రమాణాలు చేస్తారు కదా. ఇప్పుడు తను ఏం చేయాలి మరి? నా భర్త తను ఆహ్వానించారు కాబట్టి నాకు కష్టమైన నా భర్తకు విలువగా నేను వెళ్ళాలా, నా భర్త ఘనతగా నేను ఉండాలా కదా. ఇప్పుడు తను నాతో ఇష్టం అంటుంది అనుకోండి ఉదాహరణకి, కానీ కష్టంగా నాతో ఉండింది అనుకోండి, ఎక్కువ కాలం సంసారం చేయగలుగుతామా? చేయలేము. ఎందుకు? సేవకునితో పాటు నడవాలంటే చాలా కష్టం. ఉదాహరణకి సంతోష్ మన దగ్గర అబ్బాయి లేచినప్పటి నుంచి వాని తలకాయ తిని పెడతాంట. నేనైతే వాడిని సరి చేసి సిద్ధపాటు చేసి సక్రమంగా నిలబెట్టి, ఎందుకు? మరో కళ్యాణి చేయాలా వాడిని. మేరీని మరొక కళ్యాణ బాబు మాదిరి చేయాలా, అద్వితిని మరొక కళ్యాణ బాబు మాదిరి చేయాలా, జెస్సీని మరొక కళ్యాణ బాబు. ఎందుకు? వీళ్ళకి ఇదే తరపీది, ఇదే ట్రైనింగ్. ఇప్పుడు వాళ్ళు కష్టపడినారు అనుకోండి, ఇష్టంగా రేపు సేవ చేయగలుగుతారా? చేయలేరు. కష్టపడుతూ ప్రయాసపడుతూ ఇష్టముగా ఎప్పుడైతే దేవుని సేవ కొరకు ప్రయాసపడతారో అప్పుడు వారికి ఆధిక్యత దొరుకుతుంది. హల్లెలూయా, ఆధిక్యత దొరుకుతుంది. ఇప్పుడు నేను కూడా యేసుక్రీస్తుని ఇష్టపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు నాకు మాదిరి, యేసుక్రీస్తు ప్రభు అంటే నాకు పిచ్చి అని చెప్తా ఉంటాను నేను. ఒకవేళ ఇప్పుడు నేను పై మాటలతో యేసు ప్రభు ఇష్టం అని చెప్పి నా హృదయము నా జీవితం అంతా లోకానుసరణ జీవితంగా ఉన్నింది అనుకోండి, ఆయన నాకు ఆధిక్యత ఇస్తాడా? ఇవ్వడు. ఆయన నన్ను ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదించాడు. గొప్ప జనముగా చేస్తాడా? చేయడు. అసలు ఇంతమందరం కట్టిస్తాడా? కట్టియడు.
సమస్తాన్ని మనం ఎప్పుడైతే చంపుకొని కష్టమైన, నష్టమైన, వ్యాధైన, బాధైన ఎప్పుడైతే మనం నిలబడతామో దేవుని కార్యాలు మనకు అర్థమవుతా ఉంటాయి. హల్లెలూయా. ఇప్పుడు మీరు పోయి నా భార్యని కానీ సంతోషంగా అడగండి, మిమ్మల్ని కళ్యాణాన్ని ఏమన్నా ఇబ్బంది పెట్టినాడా ఈ నేను ఏం మేరీ నేను ఇబ్బంది పెట్టినాడు అంటే ఏమంటుంది అంటే లాస్ట్కు ఇబ్బంది పెట్టినాడు అంటది. పెట్టరని ఎవడన్నాడు? కొట్టినారంటారు, తిట్టినారంటారు, అవమానించినారు అంటారు, ఏలనగా మాట్లాడారు అంటారు. కానీ ఈరోజు మేము ఒక స్థితికి రాగలిగినాము, పాటలు పాడగలుగుతున్నాము, వాక్యం చెప్పగలుగుతున్నాము, ఎడిటింగ్లు చేయగలుగుతున్నాం, పని అంతా పరిచర్య అంతా మాకు నేర్చుకోగలిగినామంటే కళ్యాణన్న వాళ్ళే అని చెప్తారు వాళ్ళు. హల్లెలూయా. ఇదే వాస్తవం. ఒక శిక్షణలో మనం చేరినప్పుడు ఆ ట్రైనరు అంటే ఆ శిక్షణ నేర్పించేవాడు, ఆ అధికారి శిక్షణకు వచ్చిన వాళ్ళందరినీ ఏలనగా మాట్లాడతాడు, కొడతాడు, జుట్టు పడుకుని పీకుతాడు, గ్రౌండ్ అంతా పరిగెత్తించాడు, గన్నులు మోసి పరిగెత్తించాడు, ఊడ్చమంటాడు, తుడసమంటాడు, 3 కిలోమంటాడు, అడవంతా పరిగెత్తమంటాడు, రోజుకి 20 కిలోమీటర్లు పరిగెత్తాలంటాడు, పనిష్మెంట్ అంటాడు. ఒకరోజు బువ్వ పెట్టాడు, అంత రాటు తేలి లాస్ట్కి ఏమవుతారు తెలుసా? వాళ్ళు ఆ శిక్షకుని దగ్గరనే ఎవరైతే నేర్పించారో అతని దగ్గరికే పోయి పథకం ఇప్పించుకుంటారు. ఏమి ఇప్పించుకుంటారు? సర్టిఫికెట్ ఇప్పించుకుంటారు. అప్పుడు ఈయన అంటాడు, ఇతను నా శిష్యుడే, నేను ట్రైనింగ్ చేసినటువంటి బిడ్డే, ఈరోజు మీ అందరికంటే ర్యాంక్ వచ్చినాడు. చూడండి, ఈరోజు మనం కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వ్యాధి బాధలు మన జీవితంలో సంభవించినా కూడా మనం ఒకటే నేర్చుకోవాలా, ఒక రోజున దేవుడు తన సింహాసనం మీద మనల్ని కూర్చోబెట్టబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆ సింహాసనం మీద మనం కూర్చోవాలంటే ఈ లోకంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు, వ్యాధులు, బాధలు మనకు ఎదురైనా ఇష్టముగా వాటిని మనం ఎదుర్కోవాల్సిందే. హల్లెలూయా. ఇష్టముగా ఎదుర్కోవాలా, కష్టముగా కాదు, ఇష్టముగా ఎదుర్కోవాలా. ఎప్పుడైతే నువ్వు ఇష్టంగా ఎదుర్కొంటావో దేవుడు నీ మీద సంతోషముతో, ఆనందముతో ఆయన గంతులేస్తూ ఉంటాడు నీ ద్వారా. నువ్వు కష్టపడుతూ, నలిగిపోతూ, యాక్షన్ చేస్తూ ఉన్నావు అనుకో, అది ప్రయోజనం లేనిది. అర్థమైందా అండి? నీకు ఎంత కష్టం ఉన్నా, ఎంత నువ్వు లోకం నేను లాగుతున్నా, ఎంత నీ లోకం ఆకర్షించినా, నువ్వు ఎప్పుడైతే నీలో ఉన్న సమస్తాన్ని చంపుకొని దేవుణ్ణి ఇష్టపడతావో ఆ రోజు నుండి దేవుణ్ణి ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. గొప్ప కార్యాలు జరగబడతాయి. సమస్తాన్ని విడిచిపెట్టుకొని ప్రభుని వెంబడిస్తే నిన్ను మనుషులు పట్టే జాలరిగా ప్రభు చేస్తాడు. అనేకులను శిష్యులుగా మార్చే కృప నీకు ఇస్తాడు. ఎప్పుడైతే నీలో సమస్తాన్ని విరగొట్టుకొని, నీలో సమస్త కోపము, క్రోధము, ఆవేశము, పగలు, ప్రతీకారములు, నీలో సమస్తాన్ని ఎప్పుడైతే చంపుకొని దేవునికి ఇష్టకరంగా నువ్వు మార్చబడతావో ఆ రోజు నుండి దేవునిని హెచ్చించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. అప్పుడు నేను ఎవడు ఆపలేడు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తా, ఒక్కసారి దేవుడు హెచ్చించడం మొదలుపెట్టిన తర్వాత నీ మీద చేతబడి చేసినా పనికిరాదు, నిన్ను ఎవడన్నా లాగాలని చూసినా పనికిరావు, నిన్ను ఎవడన్నా కూలగొట్టాలన్నా కూడా అవి కూలిపోవు. ఎందుకంటే నీ హెచ్చించింది ఎవడు? దేవాది దేవుడు. హల్లెలూయా. దేవాది దేవుడిని హెచ్చించాడు. ఆ దేవాది దేవుడిని హెచ్చించిన తర్వాత నరులు నిన్ను ఏమీ చేయలేరు. నిన్ను కాపాడే దేవుడు. మనం చదువుకున్నాం ఇందాక, నిన్ను కాపాడే దేవుడు, నీకు సమాధానం ఇచ్చే దేవుడు, ముఖము తిప్పుకునే దేవుడు కాదంట, నిన్ను ఆశీర్వదించే దేవుడు. నీ జీవితంలో శాపాలన్నింటినీ కొట్టివేసి, నష్టాలన్నీ కొట్టివేసి, సమస్తాన్ని కొట్టివేసి నీకు విడుదలనిచ్చి, నీకు విమోచన ఇచ్చి నిన్ను నిలబెట్టే దేవుడు మన దేవుడు. మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన ఎక్కడ 2-3 కూడి ఆరాధిస్తారో అక్కడ కూడా ఆయన ఉంటాడంట. హల్లెలూయా. వానికి 100 మంది అవసరంలే. నీతిమంతుడు ఒకడు చాలు, పరిశుద్ధుడిగా మార్చబడిన వాడు ఒకడు చాలు, ఇష్టకరంగా జీవితాన్ని మార్చుకొని దేవునికి తగినట్టుగా బ్రతికిన వాడు ఒకడు చాలు. ఆ ఒక్కడు నువ్వెందుకు కాకూడదు?
అదే నా ప్రశ్న. అన్న వాళ్ళు పొందినాక నేను తీసుకుంటా, వాళ్ళు బాప్తిసం తీసుకున్నాక నేను తీసుకుంటా, వాళ్ళు మారినాక నేను మారుతానని కరెక్ట్ కాదు. మన జీవితము ప్రభుకు ఇంపుగా సొంపుగా మార్చబడిన తర్వాత, నువ్వు దేవునికి ఇష్టకరంగా మార్చబడిన తర్వాత ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహామును గొప్ప జనముగా చేసిన దేవుడు నిన్ను కూడా గొప్పగా దేవుడు చేయాలని ఆశపడతా ఉన్నాడు. గొప్పగా దేవుడు చేస్తాడు, గొప్పగా దేవుడు చేయబోతున్నాడు. ఈరోజు మనం నమ్మితే దేవుని కార్యాలు జరుగుతాయి, నమ్మకపోతే దేవుని కార్యాలు మనం చూడలేము. ఈరోజు ఇక్కడ చేరిన మిమ్మలను, లైవ్లో చూస్తున్న మిమ్మలను దేవుడు మీతో శ్రేష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయనకు ఇష్టకరంగా నువ్వు ఉన్నావా? ఆయనేమో నిన్ను కాపాడాలని ఈరోజు ఆదివారం చక్కగా ప్రభు సన్నిధికి వచ్చావు, లైవ్లో వాక్యం అన్నీ చేస్తున్నావు, మంచిదే. ఆయన నిజంగా ఇష్టపడుతున్నావా లేదంటే యాక్షన్ చేస్తున్నావా? ఒకసారి ఆలోచన చేసుకో. నిజముగా మొరపెట్టిన వారికి ఆయన ఏ మేలు చేయకుండా ఉండలేడు. పరలోకపు తండ్రి ఏమడిగినా సరే నీ పనులన్నిటినీ దేవుడు చేయగలడు. నీ స్థితిని, నీ సమస్తాన్ని దేవుడు మార్చగలడు. ఆయనకు అసాధ్యం ఏదీ లేదు. ఆయనకు ఎంత నమ్మకంగా నువ్వు ఉంటే అన్ని గొప్ప కార్యాలు దేవుడు చేయడానికి ఇష్టంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మంచి దేవుడు, మన దేవుడు పాపిని ప్రేమించే దేవుడు, లోకమును ప్రేమించే దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, నన్ను ప్రేమించే దేవుడు, అందరినీ ఎంతో ప్రేమిస్తున్నాడు ఆయన. కాబట్టి ఈ దేవుడు మనకు దొరకడం, మనతో ఉండడం, మనం ఆయన ఆరాధించడం ఎంతో గొప్ప ధన్యత. చాలామంది ఏంద్ర ఈ తక్కువ కులంలో పుట్టినామని కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు కదా. తక్కువ కులం కాదు, ఇది ఉన్నతమైన దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. ప్రపంచంలోనే అత్యధికంగా ఆరాధించబడుతున్నటువంటి దేవుడు యేసు దేవుడే, ఈ బైబిల్ దేవుడే. ఈ బైబిల్ ఉన్న దేవుడు సజీవుడుగా ఉన్నాడు ఇప్పటికీ. అర్థమవుతుందా? గొప్ప దేవుడు. రాజ్యాల మీదకి రాజ్యాలు వేస్తూ ఉన్నాయి, ఎన్నో చోట్ల యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. మరి మీరు చూస్తున్నారు లేదో నాకు తెలియదు, కానీ ఎన్నో చోట్ల యుద్ధాలు ఆగకుండా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ మనల్ని ఏమో దేవుడు కాపాడుతూనే ఉన్నాడు, మన పక్షంనేమో దేవుడు ఉన్నాడు. విశ్వాసంలో నువ్వు నిలబడగలిగితే దేవుడు గొప్ప కార్యము చేయడానికి ఇష్టపడతాడు. విశ్వాసంలో నువ్వు మాదిరికరంగా ఉండి విశ్వాసంలో నిలకడగా ఉంటే దేవుడిని ఆశీర్వదించక మాన్నాడు. నాకు ఒక వ్యక్తి జ్ఞాపకం వస్తున్నాడు బైబిల్లో, నేను చూపిస్తాను చూడండి ఒకసారి. మీరు ఒక అద్భుతమైన వ్యక్తి, మీరు ఎప్పుడు వినిండరు ఈ పేరు, మీ జీవితంలో ఇంతవరకు ఈయన పేరు మీరు వినిండరు. చూడండి ఒక మాట చూపిస్తారు. 2 సమూయేలు 15వ అధ్యాయం. ఈ వ్యక్తి గురించి చెప్పినప్పుడు మీరు బాగా వినండి దయచేసి. మీరు కూడా 10 మందికి ఈ వ్యక్తి గురించి చెప్పగలగాలి, ఎక్కడైనా సరే చెప్పగలగాలి. దేవుడు నాకు జ్ఞాపకం చేసిన ఈ వ్యక్తి గురించి 2 సమూయేలు 15వ అధ్యాయం. ఈయన గురించి మనం ఎక్కడ ఏ చర్చిలో ఏ ప్రసంగం వినాం, పెద్దగా ఈయన గురించి మనం చదివే ఆయన గురించి. కానీ నేను ఎంత ఫేమస్ మీకు చెప్తాను చూడండి. 2 సమూయేలు 15వ అధ్యాయం 19 నుంచి 22 చూడండి. రాజు గిత్తీయులకు ఇత్తయిని కనుగొని, ఎవరంట? ఇత్తయి. ఆయన పేరు ఏం పేరు? ఇత్తయి. ఎప్పుడు విన్నారా పేరు? చెప్పండి, విన్నారా పేరు ఎప్పుడు? ఇత్తయి. ఎప్పుడు విన్నారు? ఇత్తయి కనుగొని, నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజున స్థలములను ఉండుము. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోవుదమో తెలియక ఉన్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము, కృపా సత్యములను నీకు తోడుగా ఉండునుగాక అని చెప్పగా, ఇత్తయి, నేను చచ్చినను బ్రతికినను, బాగా వినండి, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడవైన రాజువగు నీ జీవము తోడు, ఏ స్థలమందు నా ఏలిన వాడును రాజునగు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసుడైన నేనుందునని రాజుతో అనెను. తర్వాత, అందుకు దావీదు, అలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చెను గనుక గిత్తీయుడగు ఇత్తయుడను అతని వారందరూ అతని కుటుంబీకులందరినీ
సాగిపోయిరి. హల్లెలూయా. ఈడ మనం ఒక వ్యక్తిని చూస్తున్నాం. ఆ వ్యక్తి ఇత్తై. ఇతను ఏ దేశస్తుడు అంటే, ఉదాహరణకి మన భాషలో చెప్పాలంటే ఒక విదేశీయుడు. ఆ ఊరి పేరు ఏంటంటే గిత్తీయుడు. అతని పేరేమో ఇత్తై, కానీ అతను ఉండేటువంటి ఆ రాజ్యము, ఆ దేశం ఏంటంటే గిత్తీయుడు. ఈయన ఎవరి దగ్గర దాసుడిగా ఉన్నాడంటే దావీదు దగ్గర దాసుడుగా ఉన్నాడు. ఈయనేమి ఇశ్రాయేలు జనము కాదు, వినాలా, ఈయనేమి ఇశ్రాయేలుడేం కాదు. ఈయన ఎంత విశ్వాసవంతమైన వ్యక్తి అంటే ఏమన్నాడు, నువ్వు ఎక్కడుంటే అక్కడ, ఇంకేమన్నాడు, నువ్వు ఏ దేశానికి వెళ్తే అక్కడ, నువ్వు ఏ స్థలములో ఉంటే అక్కడ, నువ్వు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో నేను నీతో పాటు ఉంటా రాజు. చూడండి, వేరే దేశస్థుడు దావీదు కష్టకాలంలో ఉన్నప్పుడు, దావీదు వ్యతిరేకత పరిస్థితులలో ఉన్నప్పుడు అతనికి ఎవరు సహకారిగా ఉన్నారంటే తన సొంతవారు కాదు, ఇత్తై సహకారిగా ఉన్నాడు. తనేమి దేవుని బిడ్డేం కాదు, దేవుని ప్రజలటువంటి వాడు కాదు అతడు. కానీ ఎంత విశ్వాసం కనపరుస్తున్నాడు తన రాజు మీద. అప్పట్లో అబ్షలోము తిరుగుబాటు చేసినట్టు దావీదును యెరూషలేము నుండి బయటికి వెళ్ళాలని. అప్పుడు ఆ సమయంలో ఇత్తై దావీదుకి ఎంత సహకారిగా ఉన్నాడండి, ఎంత మేలుకరంగా ఉన్నాడు. అప్పుడు దావీదు అంటాడు, నా రాజ్యంలో ఇక నుంచి నీకు కూడా భాగం, నా సింహాసనంలో కూర్చునే అధిక్యత నీకు కూడా ఉంది ఇక నుండి. ఇత్తై, ఎంత విశ్వాసపరుడవు నీవు. నన్ను అందరూ హేళన చేసినా, గేలి చేసినా, అవమానపరిచినా, నన్ను కించపరిచినా నీ విశ్వాసము, నీ విశ్వసనీయతను పోగొట్టుకొనకుండా నాకు దాసులుగా ఉంటానని, నేను ఎక్కడుంటే అక్కడ ఉంటానని, ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో ఉంటానని, జీవమైన మరణమైన నేను నీ సేవకునిగానే ఉంటానని నువ్వు చెప్పిన ఇత్తై అని దావీదు మహారాజు ఇత్తయిని గణపరచడం మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు మనము కూడా ఒక ఇత్తయిలాగా ఉండాలా. ఎవరిలాగా ఉండాలా చెప్పండి, ఎవరిలాగా ఉండాలా? ఇత్తయిలాగా ఉండాలా. కష్టకాలంలో రాజుకు తోడుగా ఉన్నాడు. కష్టకాలంలో నిజమైనటువంటి విశ్వాసాన్ని కనపరిచినాడు. మనము కూడా కష్టం వచ్చినప్పుడు ఎవరిని నమ్మాలా? దేవుణ్ణి నమ్మాలా. లాభాలు వచ్చినప్పుడు ఎవరిని నమ్మాలా? దేవుని నమ్మాలా. నీ జీవితంలో సుఖమైన, దుఃఖమైన, వ్యాధైన, ఆరోగ్యమైన, అనారోగ్యమైన ఏది సంభవించినా, ఏమి జరిగినా, ఏమి జరగకపోయినా నువ్వు దేవుని ఎడల విశ్వాసము చూపిస్తూనే ఉండాలా. ఇత్తయి చూడండి, ఎంత విశ్వాసం చూపిస్తున్నాడు, ఎంత త్యాగము. తన దేశము కాదు, తన ప్రాణం పోయినా సరే అని దావీదుతో పాటు వెళ్ళిపోయాడు. ఈరోజు నీ ప్రాణం పోతుందంటే గిన అయిపోయా, దేవుని కూడా మనం విడిచిపెడతాం కదా. నిన్న కాక మొన్న నాకు ఒక ఆయన ఫోన్ చేసినాడు. ఒక పాస్టర్ అంట, హైదరాబాద్లో అంట. ఆయన డాక్టర్ కూడా అంట, 60 ఏళ్ళు అంట. నాయనా నీ పేరేం పేరు అన్నాడు. సార్ నా పేరు కళ్యాణ్ బాబు. కళ్యాణ అని, కళ్యాణ్ బాబు. ఎవరు పెట్టారయ్యా నీకు ఏ పేరు? ఎవరు పెడతారయ్యా? మా అమ్మ మా నాన్న పెట్టారు. కళ్యాణ్ అంటే నీకు అర్థం తెలుసా? నిత్యమైన కళ్యాణం నీ ద్వారా దేవుడు చేయబోతున్నాడు అన్నాడు ఆయన సేవకుడు. నిత్యమైన కళ్యాణం అంటే ఏంది? దేవుని సిద్ధపాటు చేయాలి. వధువును, దేవుడు పెళ్లి కొడుకు, వధువు పెళ్లి కూతురు. ఇప్పుడు నిత్యమైన కళ్యాణం చేయాలంటే ఆడు ఎవరు ఉండాలా? ఒక పరిచారకుడు ఉండాలా. ఇప్పుడు పెళ్లి చేయాలంటే ఒక పాస్టర్ ఉండాలా. పాస్టర్ లేకుండా పెళ్ళి అవుతుందా? కాదు. ఈరోజు దేవుడు నిన్ను అందుకే ఎన్నుకున్నాడు. ఎంత దినాలలో నువ్వు గొప్ప సేవకుని కాబోతున్నావు. హైదరాబాదులో ప్రసంగాలు చూస్తూ ఉంటాడంటే ఎప్పుడు. ఈరోజు నీకు ఫోన్ చేస్తున్నానని ఇక్కడ చిత్తూరు దగ్గర
ఒక ఎక్స్ ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడించాడు. మళ్ళా, అయ్యా ఆయన గొప్ప సేవకుడు, ఉజ్జీవం లేబోతా ఉంది, నువ్వు ఆయనకు సహకారిగా ఉండు, నువ్వు ఆయనకు సహాయం చేస్తూ ఉండు అని ఒక ఎక్స్ ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడించాడు నాతో. నేను ఆశ్చర్యపోయినా, అసలు ఏంది ఇది? మనం విశ్వాసం నమ్మకంగా ఉంటే మన పరిస్థితులను దేవుడు చూస్తాడు. ఇప్పుడు వాళ్ళ ద్వారా నాకేం మేలు జరుగుతుందని నేను ఆశించడంలే, వాళ్ళ ద్వారా ఏదో జరుగుతుందో ఏదో అవుతుందో నేనేం ఆశించను. ఎప్పుడు కూడా నేను ఆశించేది ఒకటే, దేవుని సేవ జరగాల. చాలామంది కూడా వాక్యం చెప్పేటప్పుడు నువ్వు ముందర ట్యాబ్ పెట్టుకుంటావు, ఈ ట్యాబ్లో చూసి చెప్తావు అంటూ ఉంటారు. నేను ట్యాబ్లో ఏం పెట్టుకోను, సౌండ్ సిస్టమ్ పెట్టుకుంటా. మొత్తం దీంట్లోంచే మేము సౌండ్ సిస్టమ్ పెడుతుంటాం. ఏం వాక్యం నేను సెల్లు చూసి చెప్పను, ఈ సెల్లులో మ్యూజిక్ వస్తుంటుంది అంతే. మనం ఏం సెల్లులలో చూసి వాక్యాలు ఎప్పుడు చెప్పం. ఆత్మ నడిపింపు, దేవుడు నడిపిస్తున్నాడు తన దాసుని బలమైన ప్రసంగాల ద్వారా. ఎన్నో మారుమూల పల్లెలలో, మారుమూల గ్రామాలలో ఈరోజు కళ్యాణ బాబు ప్రసంగాలు వెళ్ళగలుగుతున్నాయంటే కళ్యాణ బాబు కూడా ఒక ఇత్తయిలాగా ఉండాలని ఆశ, ఒక ఇత్తయిలాగా బ్రతకాల. దేవుడిని కష్టంలో వచ్చినప్పుడు విడిచిపెట్టడం మంచితనం కాదు, కష్టాలు వచ్చినప్పుడు కూడా దేవునితో నిలబడ్డమే గొప్ప కార్యం. ఇప్పుడు ఒక రాజు ఉన్నాడు అనుకోండి, ఆ రాజు యుద్ధం చేస్తూ ఉన్నాడు, సైన్యమంతా చచ్చిపోయారు, ఒకే ఒక దాసుడు మిగిలాడు. రే దాసుడా, నువ్వు రెడీగా ఉన్నావా అంటే ఈ దాసుడు, అయ్యా రాజు నేను పారిపోతున్నా అంటే ఆ యుద్ధం గెలుస్తారా? గెలుస్తలేరు. రే దాసుడా, అయ్యా నా ప్రాణం పోయినా సరే రాజు నేను నీతోనే ఉంటా, మన ఇద్దరం కలిసి యుద్ధం చేస్తాం, సావం బతుక మలకత మళ్ళా అంటే అప్పుడు రాజుకు ధైర్యం వచ్చదు రాదా? వస్తుంది. సరేరా మనం కానీ యుద్ధం గెలిచినామంటే మన ఇద్దరం కలిసి రాజ్యాన్ని ఏలుదాం అంటాడు రాజు. హల్లెలూయా! అంత గొప్ప దేవుడు మన దేవుడు కూడా. ఆయన నిత్య రాజ్యం, పరలోక రాజ్యంలో ఆయన మనం నిలబెట్టాలని, ఆయన మనల్ని గణపరచాలని, ఆయన మనం ఉన్నతంగా నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. కుడి పాశం మీద కూర్చోబెట్టాలని. ఈ లోకంలో కష్టపడు, ప్రయాసపడు, నమ్మకంగా ఉండు, యుద్ధము చేయి, ప్రయాసపడు, ఇత్తయిలాగా నమ్మకంగా ఉండు, ఇత్తయిలాగా విశ్వాసం కనపరచు. కష్టంలో కూడా బైబిల్ని చదవడం మానద్దు, మందిరానికి వెళ్ళడం ఆపొద్దు, స్తుతించడం మానద్దు, ఆరాధన ఆపొద్దు. ఎన్ని సంభవించినా, ఎన్ని జరిగినా, ఉదాహరణకి ఎవరైనా ముసలిలో మంచం మీద పన్నారనుకోండి, బాప్టిజం తీసుకొని బల్ల తీసుకుంటూ ఉంటారు కదా. మంచం మీద పన్నప్పుడు ఉదాహరణకి ఆ మంచం మీద పన్నప్పుడు లేదంటే ఎక్కడన్నా అనారోగ్యం హాస్పిటల్ ఉన్నప్పుడు, నాయన ఈ పొద్దు ఆదివారం కదా, నాకు ఒకరు ప్రభు బల్ల తెచ్చి, నాయన ప్రభు బల్ల తెచ్చి అమ్మా, ఎక్కడైనా తినొచ్చు, చర్చిలోనే తినాలని ఏం లేదు. ఆయన శరీరం, ఆయన రక్తము విరవబడినది అందరి కోసమే. మనం ఏం చేస్తాము? వదిలిపెట్టేస్తాం. రక్షించబడిన వాడు ఎప్పుడు దేవుని శరీరము, ఆయన రక్తము తీసుకుంటూనే ఉండాలా. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నేను నీతోనయ్యా, నీవే కావాలేసయ్యా, నీతో ఉండాలయ్యా. చూడండి, ప్రాణం పోయేంత వరకు, తుది శ్వాస పోయేంత వరకు ఆయన శరీరములో, రక్తములో కడగబడుతూ, విరవబడుతూ ఉండాలండి. అనిపిస్తుంటుంది నాకు, అరే అరే తుది శ్వాస వరకు దేవునితో ఉంటే ఎంత బాగుంటుంది. ఆనందమే వేరు కదా, ఆ సంతోషమే వేరు కదా. చచ్చిపోయేంత వరకు దేవునితో ఉంటే. నాకైతే ఇప్పుడు వెంట్రుకలు నీళ్ళుకుంటున్నాయి. ఎందుకు? చచ్చిపోయేంత వరకు దేవునితో ఉండడం అంటే మామూలు విషయమా? ఎంత భక్తి చేయాలా, ఎంత విశ్వాసం చేయాలా, ఎంత కనపరచాలా, ఎన్ని క్రియలు చేయాలా, ఎంత ప్రయాసపడాలా. దేవుని సేవ అంటే ఊరికే అనుకున్నావా? దేవుని సేవ అంటే ప్రయాస, దాని భారం, దాని వెనకాల ఉన్నటువంటి బాధ్యత ఎంత అనుకుంటున్నారు? నాకు 100 ఫోన్లు వచ్చే, 100 ఫోన్లలో ఒక 90 ఫోన్లు సమస్యలే ఉంటాయి. ఒక 10 మంది మాత్రం సహకరిస్తారు అంతే. ఒక 500, 1000, 2000, 10,000 వాళ్ళు తోచిన కాడికి సహాయం చేస్తారు.
ఒక్కోసారి నష్టం వస్తుంది, అమ్ముకొని టీవీలకు పెట్టిన నేనైతే కొనైతే టీవీ ఛానల్ నడుపుతానే ఉన్నా. ఇప్పటికీ ఏం చేస్తున్నామో, ఎట్లా చేస్తున్నామో, ఎలా ముందుకు పోతున్నామో ఎవరికి తెలియదు. మా భారం, మా బాధ్యత, మా ప్రయాస. కష్టములో దేవుని విడిచిపెట్టడం గొప్ప సంగతి కాదు, నష్టాలలో కూడా దేవుని విడిచిపెట్టడం. కానీ చాలామంది చేసే పని ఇదే. నష్టాలలో కూడా దేవుని విడిచిపెడతారు, కష్టాలలో విడిచిపెడతారు, లాభాలలో విడిచిపెడతారు. అసలు దేవుణ్ణే పట్టించుకోరు చాలామంది. ఒక నెలకి కేవలం ఒక నెల ఖర్చు చెప్తున్నాను చూడండి, 5,25,000 ఖర్చు వస్తుంది మనకు ఒక నెలకి. ఇప్పుడు మళ్ళీ శుభవార్తలో స్టార్ట్ చేసినాం, అదొక ₹1,00,000 దగ్గర 6 లక్షల ఒక నెల ఖర్చు. రాబడి కాదు, ఖర్చు. టీవీ పరిచర్యకు ఈ కంతులు, ఈఎంఐలు, సమస్తం అన్నీ 6 లక్షల ప్రయాస అంటే దాని వెనకాల ఎంత భారము, ఎంత బాధ్యత, ఎంత ప్రయాస ఉంటుంది. ఒక కంతు కట్టుకోవాలంటేనే విలవిలలాడిపోతారు కదా. మరి ఎంత విశ్వాసం నాకు దేవుని మీద లేకపోతే నాకు అక్కడి నుంచి సహాయం వస్తుంది? నాకు సహాయం ఎక్కడి నుంచి రాదు, ఆకాశం వైపు చూస్తాను. ప్రభు నాకు సహాయం చేయంటే ప్రభు సహాయం చేస్తూ ఉన్నాడు. అసలు జనవరి నుంచి అయితే ఎన్నో భారాలు, ఎన్నో సమస్యలు, ఉపవాస ప్రార్థనల నుంచి అపవాది శక్తి ఎన్నో రకాలుగా నన్ను హింసిస్తున్నప్పటికీ కూడా దేవుడు నిలబెట్టుకొని, నేను దేవునితో నిలబడి, కష్టమైనా సరే దేవునితోనే నిలబడి, ఏమి సంభవించినా దేవునితో నిలబడి ప్రయాసపడతాను రాత్రింపగా. ఇత్తయిలాగా మనము విశ్వాసముతో ఉంటే రాబోయే కాలం అంతటా తన కృపతో దేవుడు మనలో వర్ధిలింప చేయనుగాక. హల్లెలూయా. రాబోయే కాలం అంతా సంతోషమే, రాబోయే కాలం అంతా ఆనందమే. అర్థమైందా? ఈ రోజున మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించాలని, మనల్ని కూడా దేవుడు ఘనపరచాలని, మనల్ని కూడా దేవుడు హెచ్చించాలని ఆశపడతా ఉన్నాడు. నీ విశ్వాసం ఇష్టంగా చేయి, ఏదైనా దేవుని కోసం. అర్థమైందా? ఇష్టంగా ప్రభు కోసం ప్రయాసపడు, ప్రభు కోసం ఇష్టకరంగా ఉండు, ప్రభుకు తగినట్టుగా ఉండు, ప్రభు చెప్పిన మాట ప్రకారంగా జీవించు. నీ జీవితంలో ఏ కొదవ లేకుండా ప్రభు చూసుకుంటాడు. ఇందాన్ని చెప్పినా కదా, ఉదాహరణకి ఇప్పుడు నా భార్య నాతో ఇష్టంగా ఉన్నింది అనుకో, నా భార్య నా పిల్లకి ఏమైనా తక్కువ చేస్తానా? ఏం చెయ్యను. నన్ను ఇష్టపడినప్పుడు, నా మాటకు లోబడినప్పుడు నా పిల్లలకు నా భార్య కొదవ చేస్తానా? చెప్పండి, చెయ్యను. అదే మాట నన్ను ఇష్టపడకుండా తన ఇష్టానుసారంగా, పిల్లలు ఇష్టానుసారంగా ఉన్నారనుకో, చాలామంది చూడండి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ఉదాహరణకి చెప్తున్న తల్లిదండ్రులు ఏం చేస్తారు, కొంతమంది మీరు గమనించుకోండి. భార్య ఒకవేళ భర్త మాట వెళ్ళేదనుకో, పిల్లలు వెళ్ళేదనుకో, భర్త అసలు ₹1 కూడా పెట్టడం ఆడుంది నా కాడ, లేదు 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 అంటానే ఉంటాడు. పెట్టనీకి ఇష్టపడ్డు, పని చేయనీకి ఇష్టపడ్డు, బయటికి పోనీకి ఇష్టపడ్డు, సంపాదనకి ఇష్టపడ్డు, ఏదానికి ఇష్టపడ్డు. అది ఎప్పుడైతే పిల్లలు, భార్య అంత కుటుంబం అంతా ఐక్యతగా ఉంటే చూడండి, పొద్దున్నే 3కి లేచి పనికి పోయి ఉంటాడు, సాయంత్రం వచ్చి అన్నీ తెచ్చి పిల్లల ముందర పెడతాడు, తినండిరా అని. ఈరోజున మంచి తండ్రి తన పిల్లల కొరకు ప్రయాసపడతాడు. ఈరోజున మన తండ్రి కూడా మంచివాడు కాబట్టి మనందరి కోసం ప్రయాసపడతా ఉన్నాడు. నువ్వు ప్రేమించు, ఆయన కొరకు ప్రయాసపడు, ఆయన ఇష్టంగా చూసుకో. ఇష్టమైన దైవం ఆయన మనకు. నీతి గల దైవం నీవే, కరుణ చూపు దాతవు నీవే. నీతి గల దైవం నీవే, కరుణ చూపు దాతవు నీవే. మొరలు ఆలకించు నా దేవా, రక్షణాధారం నీవేగా. నేనేమి కోరలేదు జీవితాంతం, నీ దయలో కాచుమయ్యా బ్రతుకు దినముల్. హల్లెలూయా. నువ్వేమి కోరకపోయినా దేవుడు నీ జీవితంలో కార్యము చేస్తాడు. నీతిగల దైవం, నీతిమంతుడు మన దేవుడు. నువ్వుకు నీతిగా బ్రతికి ఈ లోకంలో తుది శ్వాస వరకు దేవునితోనే ఉండు. నీ జీవితంలో ఉన్న ప్రతి వ్యతిరేకతలు నా యేసుక్రీస్తు ఇప్పుడే కొట్టివేయునుగాక. ఇప్పుడే నీకు విడుదల కలుగునుగాక. ఇప్పుడే నీ జీవితంలో క్షేమము కలుగునుగాక.
నీ జీవితంలో నీ వెంట కృపాక్షేమములు వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప మేలుతో నేను దేవుడు దీవిస్తున్నాడు. నమ్ముదాం. ఇక నుంచి కష్టమైన నష్టమైన పరిగెత్తు దేవుని కోసం. సమర్పించు నీ జీవితాన్ని దేవుని కోసం. ఏదైనా చేయడానికి ఇష్టపడు దేవుని కోసం. నువ్వు ఎంత నల్లగొట్టుకొని కష్టపడతావో అంత ఇష్టకరంగా నువ్వు దేవునికి మార్చబడతా ఉన్నావు. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా చప్పలు కొడతా సరే దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇష్టకరంగా నువ్వు మారుతావు. దేవునికి ఇష్టకరంగా కావాలంటే అంత ఈజీనా? ఇష్టకరంగా దేవునికి కావాలంటే ఈజీనా? చాలా కష్టం. నువ్వేమో సింపుల్గా నా ప్రాణ ప్రియుడా నా యేసయ్య నువ్వు అంటున్నావు. నా ప్రియుడా పాప విమోచకుడు అని అంటా ఉన్నావు. నా ప్రియమైన యేసు ప్రభు అంటా ఉన్నావు. అంతా నువ్వు ప్రియుని ప్రియుని అంటానే ఉన్నావు. నోరు తెరిచేమో ఆయన నిన్ను అనాలి కదా. ఆయన అనాలంటే నువ్వు ఆయన తగినట్టుగా మారాలి కదా. నోరంతా ఎర్రగా పెట్టుకొని వాళ్ళంతా పాపముతో నింపుకొని, ఆలోచనలంతా పాపముతో నింపుకొని, హృదయమంతా పాపముతో నింపుకొని, నోరొక్కటే యేసయ్యా నా ప్రాణం అంటే ఏం వస్తుంది? ఏం జరగదు. నేను చెప్పేది అదే, కష్టమైన నష్టమైన చంపుకుంటే గొప్ప కార్యాలు జరుగుతాయి. చంపుకుంటే, నీలో ఉన్నటువంటివన్నీ చంపుకుంటే. బాప్తిసం ఇచ్చేటప్పుడు నువ్వెందుకు ఇట్లా పడి లేపుతారంటే సేవకులు, నేను ఇంకా చనిపోయాను, ఇక నుంచి నూతనంగా నేను బ్రతుకుతున్నాను, నూతనంగా బ్రతుకుతాను దేవుని కోసం. ఏమయ్యా నీకు ఇష్టంగానే బాప్తిసం తీసుకుంటున్నావా? నాకు ఇష్టమే. యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుని అంగీకరించావా? అంగీకరించాను. ఇక నుంచి లోకంలోనికి పోకుండా, పాపంలోనికి పోకుండా దేవునితోనే ఉంటావా? ఉంటాను. ఎప్పుడైతే ప్రమాణం చేసి రక్షించబడి మారుమనసు పొందిన వ్యక్తి బాప్తిసం తీసుకుంటాడో అతను నూతన పరచబడతాడు. నూతన పరచబడిన తర్వాత నూతన జీవితం, నూతన ఆత్మ మనలో ఉన్నప్పుడు మరి మనము కూడా నూతనంగా బ్రతకాల. నూతనంగా మనం బ్రతకలేకపోతే నువ్వు రక్షించబడిన, బాప్తిసం పొందిన, ప్రభు బలలో చేయి వేసిన వేస్ట్. ఇక్కడ కూర్చున్న వారు కానీ లైవ్లో చూస్తున్న వారు ఎవరైనా సరే ఇంకా నువ్వు రక్షించబడకుండా ఇంకా లోక సంబంధమైన జీవితం జీవిస్తూ అలాగే బ్రతుకుతూ అలాగే ఇంకా ఉన్నావేమో, ఇదిగో ప్రభు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రభు నీ మీద ఆశతో 2 చేతులు చాచి ప్రేమతో నిన్ను పిలుస్తూ ఉన్నాడు. బిడ్డ నేను తలుపు తడుతూ ఉన్నాను, తలుపు తీస్తావా? నీదే ఆలోచన, నీకే చాయిస్, నీ ఇష్టమే. నువ్వు తీస్తే పండగే. ఈరోజు ఉదయము నేను ఒక వాక్యం పెట్టినా అన్నమాట. ఆదివారం పండగే అని పెట్టినా. ఏం పెట్టినా? ఆదివారం పండగే. అసలైన పండగ ఏం పండగ? ఆదివారమే పండగ. క్రిస్మస్లు, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు సంవత్సరానికి ఒకసారే. అర్థమైందా? కానీ క్రైస్తవునికి ప్రతి ఆదివారం పండగే. హల్లెలూయా. ప్రతి ఆదివారం ఉదక స్నానం, వాక్యం అనే ఉదక స్నానం, హెచ్చరించబడ్డం, సరి చేసుకోవడం, దీవించబడ్డం, కన్నీళ్ళు విడిచి ప్రార్థించుకుంటే అబ్బా ఎంత మంచి రోజు అంటే ఆదివారం, ఎంత పండగ అంటే అంత పండగ. ఈ సంతోషం అందరికీ రాదండి, కొంతమందికే. దేవుని సన్నిధిలో గడిపి 2-3 గంటలు ఎంత ఆనందాన్ని ఇస్తాయో. నాకైతే ఈయన చెప్పలేని ఆనందం దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటే. అసలైన ఆవరణంలో నన్ను పెట్టడమే నాకు ఆశ్చర్యం వేస్తుంది. నేనేంది ప్రభువా నీ ఆవరణలో ఉండడం ఏంది? నాలో నీకేం నచ్చిందయ్యా? నేనేం చేశానయ్యా? నాకు ఎంత ఆధిక్యత, నాకెందుకయ్యా అసలు ఎందుకు నాకు ఇంత భారం నా మీద మోపినావు నువ్వు? ఆయన ఏమన్నాడంటే, నువ్వు రిస్క్ తీసుకుంటావు, ధైర్యంగా ఉంటావు, అడుగు ముందుకేస్తున్నావు, ప్రయాసపడుతున్నావు, నీతిగా ఉండాలని, ఇష్టంగా ఉండాలని ఎంతో ఆలోచన చేసి ముందుకు పోతా ఉన్నావు. నేను నీకు తోడుగా ఉంటాను, భయపడద్దు. దేవుని సేవ ఏదో సావసొచ్చిన వారు చేయడం కాదండి. దేవుని సేవ రోషము కలిగి చేయాలా. హల్లెలూయా. రోషముగా చేయాలా. ఏదో మందిరంగా నింపుకున్నాము,
వచ్చినాము, 4 వాక్యాలు చెప్పినాము, సప్పలు సంఘ పెద్దలతో సప్పలు కొట్టించినాము, శాలువలు వేయించినాము, పూలు చల్లినాము, అవి చేసి మరి వేస్ట్ పనులు చేయకుండా వాక్యం చెప్పండి. సంఘాలలో వాక్యముతో నింపండి, ఉదక స్నానం చేయండి. బట్టలు ఎట్టయితే ఉతుకుతామో ఉతికి ఆరేయాలా. మళ్ళీ ఆదివారం వచ్చదా? రాదు. మళ్ళీ అటు వచ్చే ఆదివారం వచ్చదు. మళ్ళా ఈ 50 ఆదివారాలు 54 ఆదివారాలు క్రైస్తవుణ్ణి ఉతికి ఆరేయాలా. ఇప్పుడు మన బట్టలు ఉతుక్కోకపోతే ఏమొస్తాయి? మనకు వాసన వస్తాయి. ఇస్త్రీ చేయించుకుంటే ఇంకా నీట్గా ఉంటాయి. ఉతికించుకొని ఇస్త్రీ వేసుకొని నీట్గా సెంటు కొట్టుకుంటే సువాసన. డ్రైనేజీలో కుళ్ళిపోయి బట్టలకంతా పెంట పూసుకొని బుడదలో తేలి బుడద నీళ్ళు తాగుతా దరిద్రంగా కటింగ్ లేకుండా జుట్లు పెంచుకొని పిచ్చలు మాటలు వచ్చినావు. వాళ్ళ మధ్యలో ఎవరు వచ్చి నిలబడగలుగుతావేమో, నిలబడలేవు. ఈరోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడండి. నీవు కూడా కడగబడాలా. ఏ రీతికైతే నీ వస్త్రాలను ఉతుక్కుంటావో నీ హృదయమును ఉతుక్కోవాలా, నీ జీవితాన్ని ఉతుక్కోవాలా. విశ్వాసంలో రెట్టింపు 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 ఇంకా పెరుగుతూ ఉండాలి విశ్వాసంలో, తప్ప తగ్గిపోకూడదు. భక్తి ఎక్కువ అవ్వాలి కానీ తక్కువ కాకూడదు. కోపపడు, పాపము చేయొద్దు. దేవునితో కూడా కోపడు. ఏం దేవా ఇటు చేసినావను, సాయంత్రం మళ్ళీ నోరు మూసుకుని వచ్చి ప్రభు నాకు క్షమించు, పొద్దున కోపం నేను నాకు తెలియక నన్ను క్షమించు అని వచ్చి కాళ్ళ మీద పడు. అయిపోయా. దేవుడేమేమరా నా మీద కోపం నువ్వైనా సీరియస్గా తీసుకోడు. ఆయన మంచివాడు. ఆయన నీ బాధ తెలుసు, నీ కష్టం తెలుసు. నువ్వు అలిగితే ఇంకా తట్టుకోలేడు ఆయన. నువ్వు అలిగితే నువ్వు పొరపాటు ఉపవాసం ఉన్నావు అనుకో, ఇంకా విలవిలనాడిపోతాడు. ఇంకా అయ్యో నా బిడ్డ ఉపవాసం ఉందే, నా బిడ్డ ఏందో అడుగుతా నీ చేసి పారేచ్చపోతుంది కబక్కినా అని విలవిలలాడిపోతాడు నా దేవుడు. అర్థమైందా? ఆయన మీద కోపము, ఆయనని హేళనగా మాట్లాడేది, ఆయనను చీపుగా చూసేది, ఆయన వెంబడిస్తున్న సేవకులను చీపుగా చూసేది, పరిచర్యను చీపుగా చూసేది కదా. ఈ మధ్య యూట్యూబ్లలో చూస్తూ ఉన్నాం దశంభాగం గురించి. చీపు. క్రైస్తవులు అంటే దశంభాగం, క్రైస్తవులు అంటే దశంభాగం. ఈ పాస్టర్లు ఎప్పుడు దశంభాగాలు అడుగుతారు. ఎవడొచ్చినాడమ్మా దశంభాగం? మీరే చెప్పండి. దశంభాగాలు వేసే వాళ్ళు ఎవరున్నారు? ఎక్కడో కొంతమంది. కానీ ఎట్లా పోతుంది బయటికి పబ్లిసిటీ? మన దేవునికి అవమానం అవుతుంది. అవమానం చేస్తానే ఉన్నారు అన్యులు, మతోన్మాదులు, అనేకమైన రకాలుగా సాక్ష్యాల ద్వారానో లేదంటే వేరే వేరే ద్వారానో అద్భుతాల ద్వారానో స్వస్థతల ద్వారానో ఈరోజు యూట్యూబ్లో చూస్తే చాలు హేళన అయిపోతున్నాడు మన దేవుడు. అందరికీ కామెడీ అయిపోయినాడు మన దేవుడు. చాలామంది అతి త్వరలో భయంకరమైన రీతిగా భీకరమైనటువంటి స్వరముతో గర్జించు సింహము వలె యూదా గోత్రపు సింహముగా రాబోతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి నేత్రమైన చూస్తుంది. ఒరేని ఈయనని మేము నమ్మలేకపోయామని చింతించే రోజు రాబోతా ఉంది. నమ్మి రక్షించబడిన వారందరూ మేఘం మీద ఎక్కుతారు, నమ్మని వాళ్ళంతా ఇబ్బంది పడతారు. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ ఆదివారం నీకు అవకాశం ఇచ్చినాడు. జీవితం మార్చుకుంటామని. ఇంకా ఎంతకాలం పాపంలో బ్రతుకుతావు, ఎంతకాలం శాపములోనే ఉంటావు, ఎంతకాలం నష్టాలలో వ్యాధుల్లో బాధల్లోనే ఉంటావు. రా యేసయ్య యొద్దకు. ప్రభు నిన్ను ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. వస్తావా యేసయ్య యొద్దకు? ఇస్తావా నీ హృదయం యేసయ్యకు? నీ జీవితాన్ని సమర్పించుకొని దేవునికి తగినట్టుగా ఈ లోకంలో బ్రతుకుతావా? ఇదిగో నిన్ను దేవుడు గొప్పగా చేయబోతున్నాడు. నా జీవితం నాది, నాకు నచ్చిన బ్రతుకుతాను, చచ్చిన తర్వాత మళ్ళీ కథ మరలే. తినుతూ తాగుతూ సంతోషిస్తూ సంపాదించుకొని లోక మర్యాదలు లోకములైన వాటిని అనుసరిస్తూ ఇలాగే బ్రతుకుతా అనుకుంటున్నావా? నిత్య నరకంలో ఉంటావు. జాగ్రత్త. ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్లో ఒక ఉపమానం ఉంది. ఒక స్త్రీ, ఉదాహరణకి మన భాషలో ఎప్పుడు ఒక ముక్కురాయి లాంటిది కింద పడింది. కింద పడినప్పుడు ఆ స్త్రీ ఏం చేస్తుంది? ఇల్లంతా ఊడుస్తుంది. దీపస్తంభం అంటే ఒక దీపం పెట్టుకొని మొత్తం ఎతుకుతుంది కదా. అది దొరికిందనుకో
బిడ్డలకు చెప్తుంది, దొరికింది లేవే అని సంతోషంగా ఉంటారు కదా. అంతేగాని ఇప్పుడు మంచం కింద బంగారు రాయబడింది, అది ముక్కరాయబడింది అనుకో, గూట్లో పెడతారా దీపము? పెట్టరు. ఆ దీపము ఆ గూట్లో నుంచి తెచ్చి మంచం కింద పెట్టి ఎత్తుకుంటే ఆ ముక్కరాయి కనపడుతుంది కదా. ఈ రోజున దీపం ఉండగానే నువ్వు నీ ఇంటిని చక్కబెట్టుకో. రేపు బైబిళ్ళు ఉండవు, చర్చీలు ఉండవు, అన్నీ కూలగొడతారు, కాలుస్తారు, ఇబ్బంది పెడతారు, సేవకులను చంపుతారు, ఎన్నో జరుగుతాయి రాబోయే కాలాలలో. అనేకమైన శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నీ సేవకునికి నీ అవసరం ఉంది, నీ సంఘానికి నీ అవసరం ఉంది. పారుపోయి తప్పించుకొని బ్రతకద్దు, సంఘాన్ని విడిచిపెట్టి దేశదిమ్మరైపోవద్దు. కయ్యోను ఏమైనాడు? కయ్యోను దేశ దిమ్మరి అయినాడు. కయ్యోను ఎందుకు? తన సొంత తమ్ముడిని చంపినాడు. హేబేలు రక్తము నేలన పడి, హేబేలు రక్తము దేవుని రోదనతో చింతిస్తా, ఏడుస్తా, రోదిస్తా, మొరపెడతా ఉంది. దేవునికి బాధేసింది. ఒరే మంచోడురా నీ తమ్ముడు హేబేలును ఎట చంపినవురా, నువ్వు దుర్మార్గుడా, నీచుడా అని, నువ్వు పోరా ఈ నుంచని దేవుడు శపించగా వాడు దేశ దిమ్మరైపోయినాడంట. ఎంతకాలం దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతావు? నీవు కూడా దేశ దిమ్మరైపోతే నీ పరిస్థితి ఏంటి? నీకున్నవన్నీ పోతే నీ పరిస్థితి ఏంటి? ఒక్క రోగం చాలు, నువ్వు సంపాదించిన బంగారంతా ఊడిచిపెట్టి, నీకు రోగాలు చెప్పిరావు, చెప్పకుండా వచ్చాయి. అర్థమైందా? వైఎస్ సుధీకర్ రెడ్డి అని, వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ తమ్ముడు, ఎక్స్ సీఎం రాజశేఖర రెడ్డి, జగన్ గారు వాళ్ళ డాడీ రాజశేఖర రెడ్డి గారు, వాళ్ళ తమ్ముడు వైఎస్ సుధీకర్ రెడ్డి. వాళ్ళ భార్యకు పండు నచ్చిందని చెప్తే హాస్పిటల్ తీసుకొని పోయారంట. ఆ పండు వీకుతానే అక్కడ చిన్న గుల్ల కనపడింది డాక్టర్కి. మీ మమ్మీకి ఇక్కడ చిన్న గుల్ల కనపడింది, ఎందుకైనా మంచిది వస్తాను హాస్పిటల్ తీసుకెళ్ళండి, మంచి హాస్పిటల్ అని చెప్పాడంట డాక్టర్. సరే అని అక్కడ నుంచి అక్కడ డైరెక్ట్గా అట్లే పోయినారంట, ఇంటికి కూడా పోకుండా పోయి టెస్టులు అన్నీ చేయించుకుని, రక్త పరీక్షలు అన్నీ చేయించి ఇదంతా చూస్తే క్యాన్సర్ 4వ స్టేజ్లో ఉందంట. ఎన్నో స్టేజ్ అంట? 4వ స్టేజ్ అంటే ఇంక బతకరు. కానీ ఆమెకు తెలియలే. చూడండి అసలు ఆమె ఎట్లుండే మనిషి అట్నే ఉందంట, చిన్న పుండంట, 4వ స్టేజ్లో ఉందంట. అప్పుడే లాక్డౌన్ పడింది, కరోనా వచ్చి లాక్డౌన్ పడిందంట. డాక్టర్ అన్నాడంట, దీనికి వైద్యం ఏం లేదు, మీరు వెంటనే సింగపూర్ తీసుకొని పోవాలనేదంట. సరే అని ధైర్యం చేసి ఆ కోవిడ్లో కరోనాలో పర్మిషన్ అని తెచ్చుకొని, వ్యాక్సిన్ అవన్నీ చేసుకొని విమానం ఎక్కి సింగపూర్ పోయి ఈ మొత్తం అంతా తీసేసి ఏదేదో చేసి ఆ వల్లంత మనిషి లావ్ అయిపోయిన మనిషి సన్నగా అయిపోయిందంట. ఇంటికి వచ్చేసరికి ఆమె ఇప్పుడు సాక్ష్యం చెప్తుంది, ఈరోజు నేను బతుకున్నానంటే కేవలం దేవుని కృపే. హల్లెలూయా. ఆమె యాడికైనా పోయి సాక్ష్యం చెప్తుందామా? అరే మాది పెద్ద కుటుంబము, మాకేమి ధనం ఉంది, కీర్తి ఉంది, ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి, మాకేం అవసరం అని ఇంట్లో కూర్చోలేదామా? ఒక పాస్టర్ వాక్యం చెప్తా ఉంటే జనాలలో కూర్చొని సప్పర్లు కొడుతుందంట. అమ్మా నేను మిమ్మల్ని ఎక్కడో చూశానమ్మా అని పోయి అడిగాడంట ఆ పాస్టర్. అప్పుడు చెప్పిందంట, నేను వైఎస్ సుధీకర్ రెడ్డి వాళ్ళ భార్యను, నాకు నీ వాక్యం అంటే నచ్చింది, నీ పాటలు బాగుంటే నీ వచ్చి కూర్చున్నా పాస్టర్ అని చెప్తే ఆయన ఇంటికి పిలిపించుకొని సాక్ష్యం చెప్పినారు. చూడండి ఏం అద్భుతాలు జరుగుతున్నాయో. గొప్ప గొప్పలు మారుతున్నారు, కఠినలు మారుతున్నారు. అనేక మంది ఈరోజు యేసుక్రీస్తును తమ సొంత రక్షణను అంగీకరించి కులాలు కాదు, మతము కాదు, దేవుడు మార్గం అని గ్రహించుకున్నారు. హల్లెలూయా. దేవుడే మార్గం. దేవుడు ఒక కులానికో, మతానికో, ఒక ప్రాంతానికో చెందినటువంటి వాడు కాదు నా దేవుడు. నా దేవుడు అందరికీ మార్గము చూపించే దేవుడు, అందరికీ జీవము ఇచ్చే దేవుడు నా దేవుడు. నువ్వు నోరు తెరిచి యేసయ్యా అని చూడు, ప్రేమతో పిలుచు. పలకకపోతే నేను ఈ సేవే మానేస్తా. నువ్వు నోరు తెరిచి యేసయ్యా అని అడుగు, ఒక మెల్లని స్వరం నీకు వినిపిస్తుంది. నిన్ను ఆదరించడానికి తన సైన్యాన్ని పంపిస్తాడు, తన దూతలను పంపిస్తాడు, నీకు కాపుగా తన దూతలను నిలబెడతాడు. నీ కాలుకు రాయి తగలకుండా, పగలు ఎండ దెబ్బైన రాత్రి వెనుల దెబ్బనికి తగలకుండా, పర్వతములు తొలగిన మెట్టలు దద్దరిల్లినా
నా కృప నిన్ను విడిచిపోదంట నా దేవుడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు అని మన దేవుడు. పిలిచి చూడు. నేను ఎన్నోసార్లు పిలిచిన దేవుణ్ణి, రా యేసయ్యా, వచ్చినారా అంటాడు ఆయన. నీ ఇష్టం దేవా, నీ ఏమైనా చెయ్యి. ప్రతి కార్యక్రమంలో ఎవడైతే దేవుణ్ణి ముందు పెట్టుకుంటాడో, ఏ పనికైనా సరే దేవుణ్ణి ముందు పెట్టుకుంటాడో, వానికి విజయము తప్ప అపజయము రాదు. అబ్రహాము దేవుణ్ణి ముందు పెట్టుకున్నాడు కాబట్టే గొప్ప జనముగా చేసి ఆశీర్వదించినాడు. 75 ఏండ్లకు దేవుడు వాగ్దానం చేసినాడు, అబ్రహామా నీకు ఒక బిడ్డనిస్తా. ఏంది దేవా నువ్వు చెప్పేది? నేను ముసలోన్ని అయిపోయినా, నా భార్య ముసిళ్ళు అయిపోయింది, తనకు స్త్రీ ధర్మం కూడా ఆగిపోయింది, రక్తస్రావం అట్లాంటి ఏమి లేవు ఆమెకు, ఇప్పుడు ఎట్ట పుడతారు పిల్లలు అని దేవుడు ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోయాడంట. సరే దేవా నువ్వు చెప్పిన వాగ్దానం ప్రకారంగా ఇప్పటి నుంచి అడుగుతానని 25 సంవత్సరాలు ప్రార్థన చేశాడంట అబ్రాహాం. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? నీ పిల్లలు కూడా 25 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పుడు 25, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు ఉంటాయి నీ పిల్లలకి. నీ పిల్లల కోసం ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినావు? ఎన్ని రోజులు నీ పిల్లల కోసం ఉపవాసం ప్రార్థన చేసి ఉంటావు? ఈ పొద్దు ఏడ్చి నా పిల్లలు చెడిపోయినారు, నా పిల్లలు పాడైపోయినారు, నా పిల్లలు ఇస్తున్నారు అని ఏడుచుకుంటా మొత్తుకొని గిల 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 కొట్టుకొని, నాకు బువ్వ పెట్టలే, నీళ్లు పెట్టలే. వాని నువ్వు పెంచేటప్పుడు ప్రార్థనతో పెంచింటే కదా, మందిరానికి తీసుకెళ్తూ అని పెంచింటే కదా. వాడు ఈరోజు తొలగిపోయాడు, నీకు చుక్కలు చూపిస్తూ ఉన్నాడు. అబ్రహాము 25 సంవత్సరాలు గర్భం కోసం ప్రార్థన చేస్తే అబ్రహాముకు 100 సంవత్సరాలప్పుడు ముష్టిలోడు అయిపోయాడు. 100 సంవత్సరాలకు దేవుడు ఇస్సాకునిచ్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అరే అబ్రహాము, నిన్ను ఆశీర్వదించిన కదరా నాయన, ఇంత ముందు నువ్వు ఉండే ఊరు నుంచి వేరే ఊరికి రమ్మని చెప్పినా వచ్చినావు. ఆ ఊరిలో నీకు ఉండే ఆస్తి కంటే ఈడ నీకు డబుల్ చేసినా, త్రిబుల్ చేసినా కదా, ఇంకా నేను మొత్తం కోటీశ్వరం చేసిన కదా, ఇంకా సాలేరా నాయన అన్నాడు మన దేవుడు. ఆయన చెయ్యి కొరచ కాదు, ఆయన ధారాళముగా దయచేసే దేవుడు. ఆయన ధారాళముగా, ఆయన సమస్తము ధారాళముగా ఇచ్చేవాడు ఆయన. అర్థమైందండి? ఈరోజు విశ్వాసులకు తండ్రి అబ్రహాము, మనము కూడా విశ్వాసులుగా విశ్వాసులుగా మాదిరిగా ఉండాలా. తన రాజును నమ్మిన బంటులాగా ప్రాణం పోయేంత వరకు కష్టమైన నష్టమైన ఏమైనా నువ్వు ఏ స్థలంలో ఉన్నా, దావీదు మహారాజా నీతో నేను ఉంటా. ఈరోజు నువ్వు ఉంటావా? నీ సంఘముతోనో, నీ దేవునితోనో, నీ కుటుంబంతోనో కష్టమైన నష్టమైన ఇష్టంగా ఉంటావా? ఇదే ఈరోజు ప్రసంగం. ఇష్టముగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో కష్టాలన్నీ ఇష్టంగా మారిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ప్రతి కష్టమును ఇప్పుడే నా దేవుడు వేర్లతో సహా పెకలించును గాక. హల్లెలూయా. గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. విశ్వాసం నిలకడగా ఉండు. ఆదివారం మందిరానికి మానుకోవద్దు, ఆదివారం పనులకు వెళ్ళొద్దు, ఆదివారం ఇంటికాడ ఉండొద్దు. సమయం అయితే పరిగెత్త ప్రభు దగ్గర. ఇంకా చాలామంది 10:30, 11 కూడా వస్తున్నారు. ఏమ్మా, మన మంగళవారం ఉపవాస ప్రార్థన పెడితే ఎంత చక్కగా వచ్చినారులే కదా, ఎంత బాగా వచ్చినారో. ఉపవాసం సంపూర్ణ రాత్రి పెట్టినాం మన మంగళవారం రాత్రి. ఎంత బాగా దేవుడు ఎంత ఎంబడించాం. ఏం కథ, ఏం ప్రార్థనలు, ఏం ఉపవాసాలు ఉంటాం మనం, ఏం కథ. మనకు 40 రోజులు దుఃఖ దినాలు కావాలా? కళ్యాణ్ బాబాయ్ చేయడు. మనం ఏదో ఒక చర్చికి పోతుంది, పోయి భస్మం పూయించుకోవాలా, పోయి లేదంటే మట్టలు తెచ్చుకోవాలా కదండి. జీవితం మార్చుకుందామని ఆలోచన ఉండదు. ఎప్పుడు లోకం అనుసరించడము, ఎవడో పెట్టిన ఆచారాలు, ఎవడో పెట్టిన పద్ధతులు అనుసరించుకుంటే వాక్యాన్ని పక్కన పెట్టేది. అడిగినారా మీ పాస్టర్లలో, మీకు తెలిసిన ఎవరిని అడిగి చూడండి. బైబిల్లో 40 రోజులు దుఃఖ దినాలు చేయమని ఏ వాక్యములో దేవుడు చెప్పినాడో ఒక్కసారి చూపించండి. ఇప్పుడే చేయమని 40 రోజులు చేయండి. ఇప్పుడు కాదు. ఈ దుఃఖ దినాలు కాదు, ఈ సంతోషకరమైన దినాలు. హల్లెలూయా. ఎందుకు సంతోషకరమైన దినాలంటే
నా దేవుడు నా కొరకు ప్రాణం పెట్టినాడు. అర్థమైందా? ఎందుకు? నన్ను దుఃఖంలో పెట్టి నీకు ప్రాణం పెట్టినాడా? సంతోషంగా ఉండి నీకు ప్రాణం పెట్టినాడా? నేను సంతోషంగా బ్రతకాలని నా దేవుని ఆశ. పాపముల నుండి వేరై నా బిడ్డ ఆరోగ్యంగా, సంతోషంగా, సమృద్ధితో, ఆనందంతో ఉండాలని నా దేవుని ఆశ. నువ్వు దుఃఖపడి చావు. నేను సెలవు మీద ఎర్ర జెండలో ఏడుచన్నా, నువ్వు ఏడ్చు, కడుపు మార్చుకో, నా కోసం ఏడ్చు. అంత నీచుడు కాదమ్మ మన దేవుడు, అంత స్వార్థపరుడు కాదు. ఏదో చేస్తున్నామంటే చేయొద్దు. భక్తి, నీ భక్తి నీ విశ్వాసమును పుట్టించాలి. హల్లెలూయా. నీ భక్తిని బట్టి నీ విశ్వాసం రెట్టింపు కావాలి, కానీ దిగజారిపోకూడదు. నీ భక్తి, నీ విశ్వాసం దిగజారిపోకూడదు. దేవునిలో ఎదగాల, దేవునిలో ఎదగాల, ఎదగాల, ఎదగాల. అప్పుడు నీ జీవితంలో ఉన్నటువంటి ఏ చేదైనా సరే మధురంగా దేవుడు మారుస్తాడు. మారావంటి చేదైనా, శ్రమలు ఎన్నైనా మధురముగా చేయు దేవా, ముందుకే సాగెదము. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. హల్లెలూయా. నిండు మనసుతో వెంబడించండి, మంచి మనసుతో వెంబడించండి, మంచి మనసు కలిగి బ్రతకండి. బీదల పట్ల, దిక్కులేని వాళ్ళ పట్ల, అనాథల పట్ల, ముసలోళ్ళ పట్ల ప్రేమ చూపించండి. కష్టంలో, వ్యాధుల్లో, బాధల్లో పనులు మానుకొని వాళ్ళతో ఉండండి. ప్రయాసపడి వాళ్ళని క్షేమంగా చూసుకోండి. నీ సంపాదన నీతో రాదు. అర్థమైందా? నువ్వు పోయేటప్పుడు నీతో ఎవరు రారు. నీ కట్టుకున్న భార్య రాదు, నీ కట్టుకున్న మొగుడు రాడు, నీ పిల్లలు రారు. చనిపోయిన మరు క్షణమే బంధాలన్నీ తెంపుకొని పోతాడు పోయేటోడు. ఏలుకున్న ఉంగరము, కాళ్ళకున్న మెట్టెలు, చెవులుకున్న కమ్మలతో సహా కోడళ్ళు పీకేసుకుంటారు. మా అత్త బంగారులో పుట్టింది, బంగారు చీరలు కట్టింది, మా అత్త ఇట్నే పోవాలా అని ఏ కోడలనే చెప్పమను, మొత్తం చర్చి అంత కార్లు అన్నీ రాసి ఇచ్చిపోతా నేను. ఏ కోడలు చెప్పదట ప్రపంచంలో, ఏ కూతురు చెప్పదు ప్రపంచంలో. మా అమ్మ మా నాయన ఆస్తి పత్రాలన్నీ మాకొద్దు, మా ఎమ్మె లేనప్పుడు మాకు ఇవన్నీ ఎందుకు, ఆ రోజు చేపి ఏడుచాడు. మరుసటి రోజు పొద్దున్న వచ్చి అన్న తమ్ముల మీటింగ్ పెట్టుకొని, ఒరే అమ్మ నాయన సంపాదించిన ఆస్తిలో నీది ఇది నాది, నీది ఇది నాది, నీది ఇది నాది పంచుకుంటాం. అర్థమైందా? ఏరా అమ్మది నాయనది దినం వచ్చింది, ఎట్రా పరిస్థితి చెప్పురా. నేనింత నువ్వింత కదా, నేనింత నువ్వింత. అరే మొత్తం నేనే చూసుకుంటా, నాకు అమ్మంటే ప్రేమ. నువ్వేం చేస్తావు, నువ్వు చేయరా, నేనేం చేసి నేను చేస్తాను, నాది నేను చేస్తాను, ఇది నువ్వు చేయరా, దుమ్ము దులుపుదాం రా, బాగా చేయాలరా అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు? తక్కువ. ఈ రోజున మనుషుడు ప్రాకులాడుతున్న ప్రతీది కూడా మోసం అని తెలుసుకోలేకపోతా ఉన్నాడు. ప్రతీది ఒక మ్యాజికే. నీ కళ్ళకు కట్టినట్టుగా అన్నీ చూపిస్తాడు సైతాను, కానీ అవి నీ కళ్ళకు అన్ని అబద్ధాలే, నిజాలు కాదవి. ఏది నీది కాదుగా ఈ లోకమందునా, నీ బ్రతుకు ఎప్పుడు ముగియునో నీకు తెలియునా. చినికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, నాది నాది నాదనే వాదనెందుకు, వేదనెందుకు. హల్లెలూయా. ఎందుకు వేదన, ఎందుకు భారం? ప్రభు యొద్దకురా. ప్రభు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. నీ స్థితి ఏదైనా నీ జీవితంలో గొప్ప కార్యం ప్రభు చేస్తాడు. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, గొప్ప కార్యం చేస్తాడు. నీ జీవితంలో విడుదల సమీపించింది. ఇదే అనుకూలమైన సమయం, ఇదే విడుదల రోజు. నీ కట్లని తెంపబోతున్నాడు దేవుడు, నీ బంధకాలని దేవుడు తెంపబోతున్నాడు. వస్తావా యేసయ్య యొద్దకు? సమర్పించి నీ హృదయాన్ని, ప్రభు గొప్ప కార్యం చేస్తాడు. ఈ వాక్యం ద్వారా
మేము దీవించబడ్డామని సరే బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ వాక్యం మా హృదయంలో ఎంతో గుచ్చుకుందన్న వారికి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ వాక్యమే మనల్ని సరిచేస్తుంది. పాల వంటిది జుంటె తేనె వంటిది నా జిహ్వకు మైనది, మేలిమి బంగారు కన్న మిన్న అయినది, మేలిమి బంగారు కన్న మిన్న అయినది, రత్నరాసుల కన్న కోరదగినది, రత్నరాసుల కన్న కోరదగినది, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నాకు నెమ్మదిచ్చెను. నిజంగా ఇట్లాంటి వాక్యము మన హృదయంలో మనం పదిలపరుచుకుంటే మన జీవితాలు అద్భుతకరంగా దేవుడు మారుస్తాడు, మేలుకరంగా దేవుడు మారుస్తాడు. నేను సోమవారం నుంచి శనివారం వరకు దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నప్పుడు అనేకమైన సార్లు దేవునితో నేను మాట్లాడుతూ ఉంటా, ప్రభువా ఈరోజు నన్ను బలపరచు, ఈరోజు నన్ను ధైర్యపరచు, నేను పడిపోతున్నాను అయ్యా నన్ను నిలబెట్టు, అయ్యా నేను బలహీనమైపు నన్ను నిలబెట్టు, అయ్యా నా ఆత్మకు జీవము నీవే, అయ్యా నీ వాక్యముతో నన్ను బలపరచు, అయ్యా నన్ను నిలబెట్టు నిలబెట్టు. ఒక దేవుని సన్నిధిలో గడిపే వ్యక్తికి నేనే ఇన్ని కష్టాలు బాధలు అనుభవిస్తున్నానంటే మరి నువ్వు లోకములో ఉన్నావు, లోక వ్యక్తుల మధ్యలో ఉన్నావు, మరి నువ్వెంత ప్రార్థన జీవితం కలిగి ఉండాలో ఒకసారి ఆలోచన చేసుకో. ఒక చర్చిలో ఒక ఆవరణలో ఉండే నాకే దేవుని మీద ఆశతో పరిగెత్తి ప్రార్థన చేసుకుని ఎంపలాడుతూ ఉంటే మరి లోకములో ఉండే నిన్ను అపవాది ఎంత సింపుల్గా లాగుతాడు నిన్ను. మరి ఇప్పుడు నాకంటే ఆశ ఎక్కువ ఎవరికి ఉండాలా? మీకుండాలా. అమ్మ నేను లోకంలో పడిపోకూడదన్నా, నేను లోకంలో కాలిపోకూడదన్నా, నేను లోకంలో పతనమైపోకూడదన్నా అని నువ్వు పరిగెత్తాలా. పరిగెత్తినప్పుడే కదా గొప్ప కార్యాలు జరిగేది. నువ్వు దేవుని వెంబడిస్తేనే కదా గొప్ప కార్యాలు జరిగేది. దేవునితో పాటు నడుస్తేనే కదా ఆయనతో పాటు నువ్వు సంతోషించగలిగేది. ప్రొద్దుటూరికి జగన్ సార్ వచ్చినాడు కదా, అది పెళ్లి మాదిరి ఉంది. మీరే చెప్పండి, ఏం జనము, ఏం వెంటాడినారు ఆయన వెంబడి, స్టేజ్ అమ్మడి, కార్లు అమ్మడి, ట్రాక్టర్లతో పూలు చల్లుకుంటా. ఇప్పుడు జగన్ సార్ మనసులో ఏం ఫీలింగ్ ఉంటుందంటే, ఉదాహరణకి నేను పెళ్ళికి వచ్చినట్లేదురా నాయన, ఏం ఫ్యాన్స్ సంపాదించుకున్నా నేను, ఏం అభిమానులు, ఎంతమందికి మేలు చేసి సంబరపడతాడో. సంబరపడ్డా మీరే చెప్పండి, చాలా సంబరపడతాడు, మామూలు సంబరపడు. అందుకే కుటుంబాన్ని భార్యని అందరిని ఇడిచిపెట్టి రోడ్డు మీదకి ఇంటికి వచ్చాడు ఆయన. అది ఎవరు లేకపోతే వచ్చాడు ఆ బయటికి రమ్మని సూచన రాడు. ఆయనకు ప్రజాదరణ ఉంది కాబట్టి ఆ ప్రజలను చూసి సంబరపడి లేని ఎనర్జీ వచ్చదు తెలుసా. ఆయన వెంబడించే వాళ్ళను చూసుకుంటా అంటే ఆయన కూడా మురిసిపోతుంటాడు. కారులో కూర్చోబుద్దిగా లేచి ఎప్పుడు బయటకు దండాలు పెట్టి 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 ఆ చేతులు సంకలు నచ్చిపోతుంటాయి. మనం రోజుసేపు సప్పలు కొట్టినకి అల్లాడతాం చెప్పాలంటే. ఈరోజు ఆయనతో పాటు ఉన్నటువంటి వ్యక్తులకు లేదంటే ఆయన వెంబడించే వ్యక్తులకు ఆయన ఎంత సంబరపడుతున్నాడు కదా. మరి ఈ రోజున ఈ లోకమంతా కూడా నిజమైన దేవుణ్ణి వెంబడిస్తే నా దేవుడు ఇంకెంత సంతోషపడతారో ఆలోచన చేసినవా. జగన్ సార్ నవ్వుతుంటే కింద నవ్వుతారు, చంద్రబాబు నాయుడు నవ్వుతే వాళ్ళ అభిమానులు నవ్వుతారు, పవన్ కళ్యాణ్ ఇటు జుట్టు అనుకుంటే ఇటు అనుకుంటేనో అందరు సంబరపడతారు కదా. మరి నా దేవుని ముఖం చూడాలని నీకు ఆశ లేదా? నా దేవునితో ఉండాలని నీకు ఆశ లేదా? నా దేవుని ముఖము చూడాలని ఆశ నీకు కలగట్లేదా? ఈరోజు ఈ లోకంలో ముఖాలు కానీ రూపులు కానీ ఈ లోకంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద లీడర్లైనా ఎవరైనా సరే మట్టిని కలిసిపోయేవారే. అర్థమైందా? విగ్రహాలు ఉంటాయేమో, వాళ్ళు ఉండరు. కానీ నా దేవుడు విగ్రహాలను బద్దలు కొట్టే దేవుడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ప్రవక్తలందరూ ఒక 250 మంది ప్రవక్తలు ఒక బలిపీఠం కట్టి ఒక బలిని తెచ్చి ఆ బలిపీఠం మీద పెట్టారు. అందరు అంటున్నారు
నువ్వు నిజంగా దేవుడు అయితే, నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే, నువ్వు మా దేవుని అయితే, మేము నిజంగా ప్రవక్తలమైతే పైనుంచి మంటను కురిపి. అస్సలు దేవుడు పలకలే. 250 మంది 300 మంది దగ్గర దేవుని మీద ఆధారపడి ఆ బలిపీఠ మంట కురిపి, మా బలి నువ్వు తీసుకో, మా బలిని అంగీకరించు అని మొరపెడితే అసలు దేవుడు లెక్క జమ చేయలే. ఒక్క నీతిమంతుడు మొరపెట్టినాడు, ఒక్క నీతిమంతుడు బలిపీఠం కట్టినాడు, ఒక్క నీతిమంతుడు బలిని తెచ్చి బలిపీఠం మీద పెట్టినాడు. ఆకాశం చేతులెత్తి, దేవా నువ్వు నా దేవుడు అయితే, నేను నీకు ఇష్టకరమైన బిడ్డనైతే ఆకాశుని మంట కుమ్మరించబడును గాకంటే ఎట్ట పడిందంటే మంట, ఆ మంట అగ్ని జ్వాల పడినప్పుడు బలిపీఠం చెల్లా చెదరైపోయిందంట. హల్లెలూయా. 250 మంది గొంతుల కంటే ఒక్కని గొంతు నచ్చింది నా దేవునికి. ఆ ఒక్కని నువ్వెందుకు కాకూడదు, నేనెందుకు కాకూడదు? గుంపులో గోవింద, గుంపులో యేసయ్య, గుంపులో అనాకండి. నువ్వు ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా బ్రతుకు. నీ ఊరిలో నువ్వు ప్రత్యేకంగా బ్రతుకు. కళ్యాణ బాబు అంటే ఈ ఊరైనా చుట్టుపక్కల ఏ ఊర్లకైనా కళ్యాణ బాబు అంటే నిప్పు, వాక్యంతోనే సంపుతాడు, సిట్టు మనిషి, ఒప్పుకోడు, మకాన్ని మాట్లాడతాడు అంటారు తప్ప మా మోచేతి నీళ్ళు తాగుతాడు, మేము చెప్పింది తింటాడు, మా కాళ్ళ కింద చెప్పులు అంటాడు, మేమేం చేసినా ఏమన్నాడు అని ఒకరిని చెప్పమను, ధైర్యం చేసి ఒకడు చెప్పలేడు. అటు పక్కవాడు ఎంత పెద్దోడైనా సరే, కళ్యాణ్ బాబు, అయ్యగారు, ఆస్టర్ గారు వాళ్ళు వందనాలు చెప్పిన తర్వాత నేను తిరిగి కూడా చెప్పాను. ఎందుకంటే ముందు వాడు చెప్పాలి వందనాలు, నాకేం అవసరం వందనాలు చెప్పాల్సింది. దేవుని సేవకు వచ్చింది నేనా మీరా వాళ్ళ? దేవుని సేవకు వచ్చినోనికే మీరు మర్యాద ఇవ్వలేకపోతే దేవునికి ఏమి ఇచ్చారు మర్యాద? పాస్టరే చెప్పాలా? పాస్టర్ చెప్పకపోతే వానికి గర్వం ఉంది, వానికి అహంకారం ఉంది అనుకుంటే ఎట్టా? నువ్వు చెప్పాలయ్యా. లోకంలో ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు దైవ సేవకునే ప్రేమించలేని వానివి, దైవ సేవకునికే ఆతిథ్యం ఇవ్వలేని వానివి, దైవ సేవకుని నువ్వు పోషించలేని వాడివి, దేవుణ్ణి ఏం ఆరాధిస్తావు? మా మామ చనిపోయినాడు, మా భార్య వాళ్ళ డాడీ. ఏం మామ వందనాలు చెప్పు అన్నీ ఒకసారి అంతే. నీ ఆడ కనపడు వందనాలు పాస్టర్ అయ్యా, వందనాలు అని అంటాడు. ఎంతమందిలో అండు వందనాల కళ్యాణ పాస్టర్ అయ్యా, వందన కళ్యాణ బాబు అంటాడు. ఏంది మామ అందరిలో అవులే నువ్వే కదయ్యా చెప్పమంటివి. చూసినావా? మేరీ కూడా ఒక వందనాలు చెప్పండి మా, వందనాలు చెప్పండి కనపడినప్పుడు, వందనాలు చెప్పండి మనకే మంచిది, పాస్టర్ కదా ఆయన అంటే. అర్థమైందని చెప్పేది. మనం ఎప్పుడైతే ఒక సేవకుని ప్రేమిస్తామో, ఎప్పుడైతే మనం తగ్గించుకొని ఒక సంఘములో ఒక నిలబడిన ఒక నాయకుని మనం ప్రేమిస్తామో, నిజమైన నాయకుని కూడా మనం ప్రేమించినట్టే. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో, ఎప్పుడైతే మనం దేవుని అత్యధికంగా ఆరాధిస్తామో, ఎప్పుడైతే మనం దేవుని అత్యధికంగా వెంబడిస్తామో, దేవుని జీవితంలో అసాధారణమైన కార్యాలను సాధ్యపరుస్తాడు. దేవుడు సాధ్యపరుస్తాడు. దేవుడు కనికరము కలిగిన దేవుడు, దేవుడు కృపగల దేవుడు, ఆయన వాత్సల్యత చూపించే దేవుడు. చాలామంది అంటారు ఎప్పుడు దేవుని పక్షం ఉన్నాడు కళ్యాణ్, దేవుని పక్షం ఉన్నాడు. దేవుడు లేకపోతే నిజంగా నేను లేని. ఎందుకంటే దేవుడు ఉన్నాడు కాబట్టే ఈరోజు ఈ పరిచర్య కానీ, మందిరం కానీ, టీవీ ఛానల్ కానీ, నా కుటుంబం కానీ ఏదైనా సరే నా దేవుని కృప వలనే. ఎన్ని అద్భుతాలు చేసినాడో దేవుడు నా ద్వారా. ఎన్ని దయ్యాలు కానీ, అనారోగ్యాలు కానీ, గర్భఫలాలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, అప్పుల సమస్యలు కానీ, చెప్పలేని ఫోన్లు వస్తాయి మాకు సాక్ష్యాలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతోమంది సాక్ష్యాలు చెప్తా ఉంటారు. అయ్యా మేము బాగుపడినాను, ప్రార్థన చేసిన, దీవించబడ్డాం. చుట్టుపక్కల పల్లెల నుంచి నేను ఏదైనా ఒక ఊరికి సభకు పోవాలంటే నాకు దేవుడు సమాధానం ఇచ్చిన తర్వాత ఆ ఊరిలో అడుగు పెట్టాను నేను. ఒకవేళ ఆ ఊరిలో ఒక్కడు వ్యతిరేకించిన మళ్ళీ దేవుడు చెప్పేంత వరకు ఆ ఊరికి పోను. దేవా నువ్వు పొమ్మంటే పోయినా, ఆ ఊరిలో ఒక నన్ను వ్యతిరేకించినాడు, మిగతా వాళ్ళందరూ రమ్మంటారు, నేను పోను. అయిపోయా. దేవుడు నాకు సమాధానం ఇచ్చి ఆ వ్యక్తి నడిపించేంత వరకు నేను పోను.
దేవుని మన ముందు పెట్టుకోవాలి. దేవుని సమాధానం మనం పొందుకోవాలి. దేవుని ద్వారా మన అడుగులు ముందుకేయాలి. నా శక్తి చేత కాదు కానీ, నా బలము చేత కాదు కానీ, నేనేమై ఉన్నానో కేవలం దేవుని కృపే అన్నాడు ఒక భక్తుడు. హల్లెలూయా. ఈరోజు మనము కూడా అంతే. నా శక్తి చేత కాదు, నా బలము చేత కాదు, నా దేవుని కృపను బట్టే. ఈరోజు మనము కూడా మన జీవితాలు ప్రభువుకు సమర్పించుకుందాం. ఆయనకు తగినట్టుగా మన జీవితాలు మనం మార్చుకుందాం. దేవునికి ఇష్టకరంగా మన జీవితాలను మనం స్థిరపరచుకుందాం, బలపరుచుకుందాం. అప్పుడు కృప కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు గొప్ప కార్యాలు నీ ద్వారా నా ద్వారా చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. నమ్ముదాం. నమ్ముటి నీ వాళ్ళైతే గొప్ప కార్యాలను చూస్తావు. గొప్ప కార్యాలు చూస్తావు. నువ్వే కష్టంలో ఉన్నావో నాకు తెలియదు, దేవునికి తెలుసు. నువ్వే కష్ట నష్టాలలో ఉన్నావో దేవునికి తెలుసు. ఇప్పుడే మోకాళ్ళొంగి ప్రార్థన చేసుకో. టీవీలో చూస్తున్నావేమో, ఇక్కడ కూర్చున్న మీరు కూడా అందరూ మోకాళ్ళొంగండి. నువ్వే స్థితిలో ఉన్నా ఈ సమయంలో మోకాళ్ళొంగు. ప్రభు వైపు చూడు. కళ్ళు మూసుకొని, అందరు కళ్ళు మూసుకొని మోకాళ్ళొంగండి. ప్రభు వైపు చూడండి. ప్రభు మిమ్మల్ని కరుణించబోతా ఉన్నాడు. నీ స్థితిని దేవుడు మార్చబోతున్నాడు. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నాడు. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు, గొప్ప కార్యాలు, గొప్ప కార్యాలు. నా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే అంత గొప్ప దేవుడు. మేలులు చేసే దేవుడు, కృపతో నింపే దేవుడు, ఘనపరిచే దేవుడు, ఉన్నతమైన దేవుడు. లోకములో నీ కొరకు నేను జ్యోతిగా వెలిగించబడతాను తండ్రి. ఇక నుంచి నీతో నేను బ్రతుకుతానయ్యా అని ఒక మంచి తీర్మానం మనం తీసుకుందాం. మన దేవుడు మంచి దేవుడు, కృపా సత్యము కలిగిన దేవుడు. ఈరోజు ఆయన కృప మనకు చాలా అవసరం ఉంది. ఆయన కృప మనకు చాలా అవసరం ఉంది. ఆయన కృప మనకు కావాలా? ఆయన కృప మనకు కావాలా? ఆయన కృప మనకు కావాలా? నీ స్థితిని దేవుడు మార్చాలని ఆశపడతా ఉన్నాడు. నీ బ్రతుకుని దేవుడు మార్చాలని ఆశపడతా ఉన్నాడు. దేవుడు గొప్ప కార్యాలు ఈ సమయం నీ ద్వారా దేవుడు చేయబోతా ఉన్నాడు. నీ పరిస్థితిని దేవుడు ఆశీర్వదించబోతా ఉన్నాడు. నీ స్థితిని దేవుడు ఆశీర్వదించబోతా ఉన్నాడు. నీ స్థితి, నీ కష్టం, నీ వ్యాధి, నీ బాధ నా దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ కష్టము నా దేవుడు తీరుస్తూ ఉన్నాడు. ఇదిగో నీకు ఆయన దగ్గరగా ఉన్నాడు. ఆయన నిన్ను బలపరచాలని ఆశ కలిగి నీతో ఉన్నాడు. ప్రభు వైపు చూడు, ప్రభు వైపు చూడు. ప్రభు నన్ను తాకు, నన్ను బలపరచు అయ్యా, నన్ను తాకు, నన్ను తాకేసయ్యా అని దేవుని అడగండి. దేవుని అడగండి. దేవుడి సమయంలో మీ జీవితంలో ఆయన వస్తున్నాడు. ఆయన వస్తున్నాడు మీ జీవితంలోనికి. ఆయన మీ వైపు చూస్తూ ఉన్నాడు. మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. కృప కనికరమ గల దేవుడు అత్యధికమైన మేలుతో మిమ్మల్ని దేవుడు తాకాలని ఆశపడతా ఉన్నాడు. ఆయన మన పక్షమున ఉన్నాడు. మనం విన్నాం, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, అబ్రహామును గొప్ప జనముగా దేవుడు చేశాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు గొప్ప జనముగా చేయాలని, గొప్పగా దేవుడు ఆశీర్వదించాలని ఆశపడతా ఉన్నాడు. ఆశపడే ప్రతి ప్రాణమును నా దేవుడు తృప్తిపరచును గాక. ఆశపడుతున్న ప్రతి ప్రాణమును నా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చును గాక. రెట్టింపు మేలుతో, రెట్టింపు ఆశీర్వాదములతో, అనారోగ్యము నుండి ఆరోగ్యము, కష్ట నష్టాల నుండి లాభాలు, సంతోషాలు నా దేవుని కలుగు చేయబోతా ఉన్నాడు. పొందుకోస్తున్నామములో రిసీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. I prophesy, command in the name of Jesus. యేసు నామమున ప్రకటిస్తూ ఉంటుండగానే నీ జీవితంలో నా దేవుడు కార్యాలు ఆరంభించును గాక. నీ జీవితంలో నా దేవుడు అద్భుతమైన కార్యములు ఇది మొదలుకొని జరిగించును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములోనే కార్యాలు జరుగును గాక. నీ సమస్యలు కొట్టివేయబడును గాక. నీ స్థితిని దేవుని ఆశీర్వాదకరంగా మార్చును గాక. రెట్టింపు మేలుతో ప్రభు చేస్తూ ఉన్నాడు. రెట్టింపు మేలు దేవుడు చేస్తూ ఉన్నాడు. అడుగుదాం, అయ్యా నోరు తెరిచి, అయ్యా నన్ను ఆశీర్వదించు, అయ్యా నన్ను గొప్ప జనముగా చేయి, గొప్ప బిడ్డగా నన్ను మార్చు, నా పిల్లలను మార్చు. నేను నీకు దగ్గరగా రావాలని ఆశపడుతున్నానయ్యా. నీతో ఉండాలని ఆశపడుతున్నానయ్యా. నీతో బ్రతకాలని ఆశపడుతున్నానయ్యా. నీతో ఉండాలని ఆశపడుతున్నానయ్యా. ఓ యేసయ్యా నీకు స్తోత్రం.
యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం. ఓ థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమనేస నీకు వందనాలు. ఎదిగే సమయంలో తండ్రి మరి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఆత్మ ప్రాణ దేహములను శుద్ధి చేసి పవిత్రపరిచి పరిశుద్ధపరచమని వేడుకుంటూ వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామములో వారికి విమోచన, విడుదల యేసు నామములో కలుగునుగాక అని ప్రకటిస్తూ యేసు నామములో అడుగుతా ఉన్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.